నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్, అలానే హిందూ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఒక్కటనేంటి, సో నేను చెప్తుంటుంటేనే నేను ఎవరితో మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోతుంది. వీటితో పాటు అఖిల భారతీయ యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ కరాటే కళ్యాణి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నేను మీ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి కెమెరా దగ్గర సో ఇన్ని ఉన్నాయి మీకు. ఓకే, నేను ఒక్కటి పేరు చెప్తేనే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వ్యూవర్స్కి. అండ్ ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నామనండి, గుంటూరులో ఉన్న తక్కిళ్ళపాడులో జరుగుతున్న ఇష్యూ అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఇప్పుడు కృష్ణుడి రూపంలో రామారావు గారిని, సీనియర్ రామారావు గారిని పెడుతూ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఇష్యూ. అది మీ వాదన ఏంటి? మీరు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారు? నమస్తే అండి. జయ శ్రీకృష్ణ, శ్రీమాత్రే నమః, జయ శ్రీరామ్. నేను ఇంతకుముందు కూడా ఇదే విషయంలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ ఖమ్మంలో జరుగుతున్నప్పుడు లకారం ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ గారి రూపంలో అంటే ఎన్టీఆర్ గారే ఉండాలి, కృష్ణ రూపంలో కృష్ణుడే ఉండాలి అని నేను అపోజ్ చేశాను అప్పుడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు దేవుడు కాడు, దేవుడు మనిషి రూపంలో పుట్టాడు, చాలా అవతారాలు ఇవన్నీ కూడా. కానీ ఒకటండి, దేవుళ్ళకి రూపం ఉన్నప్పుడు మనం ఊహించుకుంటాం. ఆయన నిరాకారి అంటారు చాలామంది, ఆయనకు ఆకారం లేదు, ఊహించుకుంటే అలా అనిపిస్తాడని. ఇవన్నీ యాక్సెప్టబుల్. కానీ కృష్ణుడిని వర్ణన ఒకటి ఉంది, అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని కీర్తిస్తాం ఆయన్ని. అంటే కృష్ణ రూపాన్ని ఈ మొత్తం పద్యంలో ఎలా ఉంటాడో చూపించారు. ఈ పద్యాన్ని ఆకలింపు చేసుకునే సీనియర్ ఎన్టీఆర్ గారు అలా రూపాన్ని ఆయన చెక్కించారు. అంటే చెక్కించడం అంటే రూపశిల్పిలు ఉంటారు, ఎవరు మేకప్ మ్యాన్స్. ఇప్పుడైతే అప్పుడు రూపశిల్పి అనేవారు. ఆ మేకప్ మ్యాన్స్ వాళ్ళని అలా తీర్చిదిద్దారు. ఆ పద్యం ఆయన చదువుకొని ఆయన సంస్కృతం పైన తెలుగు పైన అపారమైన పాండిత్యం ఆయనకి తెలుసుకున్నారు. చాలా విషయాల్లో ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు, అన్నీ తెలుసు. ఆయన చాలా మహానుభావుడు అండి. ఆయన్ని ఎవరు అపోజ్ చేసేది లేదు. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్, ఎప్పుడు చెప్తాను అప్పుడు చెప్తాను. ఆయన లాంటి నటుడిని నేను చూడలేదు. చాలామంది ఉన్నారు, అందులో పెద్దవాళ్ళలో కొంతమంది ఎన్టీఆర్ గారు ఏ అన్నారు, కొంతమంది గారి లిస్ట్ ఉంటే అందులో మొదటి స్థానంలో ఉన్నవారు వారు. వారిని ఎవరు అపోజ్ చేయట్లేదు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎన్టీఆర్ గారికి ఏదైనా భారతరత్న రావాలి, ఇవ్వాలి అని చాలామంది అన్నారు ఆ మధ్య. ఎస్, నేను కూడా సంతకం పెడతా అలాంటి వారికి ఇవ్వాలి అని. అంత పిచ్చి ఫ్యాన్ నేను. కానీ ఆయన ఉన్నా కూడా ఇది అపోజ్ చేసేవారు. ఆయన లేరు మన మధ్య. ఆయన ఉన్నా కూడా ఆయన కృష్ణ భక్తి ఎక్కువ, పిల్లలందరూ కృష్ణుడి పేర్లే. అంత కృష్ణ భక్తి ఉన్న ఆయన, కృష్ణుడి రూపం ఆయనకి అలా కృష్ణుడి భక్తి ఉంది కాబట్టి కృష్ణుడు అలా కూర్చున్నాడు వచ్చి. ఆయన అలా ఇస్తాడు అనుభవం, అంటే ఆయన అనుగ్రహం అలా ఉంటుంది కృష్ణ భగవాన్. మనకి ఆయన వేసిన వేషం నచ్చి ఆయన ఆయనలో ఇలా ఉంటాడా కృష్ణుడు అని చూసుకున్నారు జనాలు. అంటే అంత అందంగా ఉంటాడేమో కృష్ణుడు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ రాముడు ఎలా ఉంటారు, కృష్ణుడు ఎలా ఉంటారు, ఇప్పుడు అదేగా చెప్తుంది. ఎలా తెలుసు? అదే అండి, మీరు అన్నదానికే నేను రిలేటెడ్గా చెప్తున్నా. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు ఎలా తెలీదు. ఎన్టీఆర్ గారిని చూసి తెలుసుకున్నామంటే ఎన్టీఆర్ గారు ఎవరిని చూసి తెలుసుకున్నారు? ఇంతకుముందు నేను పాడిన పద్యం గ్రంథాలను చూసి తెలుసుకున్నారు. అంటే ఇప్పటికీ కూడా అనేక మంది పూజా గదుల్లో మనం చూసినట్లయితే పూజించాలి అని అంటే రామారావు గారిని పెట్టి పూజించిన సందర్భాలు. అక్కడ ఎన్టీ రామారావు గారి ముఖాన్ని చూడరు, కృష్ణుడిగానే వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు. కృష్ణుడి అంటే ఇదే ఓకే అనుకుని పూజిస్తున్నారు కదా కొంతమంది వాదన. అది అవునా? వాదించే వాళ్ళకి చెప్పండి, మీ పిల్లలు కృష్ణాష్టమికి పూజ చేయించేటప్పుడు వేషం వేయిస్తారు కదా, వేషం వేస్తారా? కృష్ణ వేషం. అవును. మరి ఆ ఫోటో తీసి పూజ గదిలో పెట్టి పూజిస్తారా? చెప్పండి. అడిగిన సమాధానం నేను కరెక్ట్, మీరు అడిగిన దాన్ని నేను చెప్పాను రిలేటెడ్గా. పిల్లలకి మనం కృష్ణాష్టమి, ప్రతి చిన్న పిల్లవాడు, మీ ఇంట్లో పిల్లవాడు ఉంటే ఏ ఇంట్లో కృష్ణ భక్తి ఉన్నవాళ్ళు హిందువులు రాముడు కృష్ణుడు వేషం వేయించుకుంటూ ఉంటారా? కృష్ణుడు అయితే వేయిస్తారు, అన్ని పక్కన పెడితే కృష్ణుడు వేషం, యశోద కృష్ణుడు వేషం వేయిస్తారు. ఆడపిల్ల అయితే అడుగులు అడిపి. మరి అలాంటప్పుడు వాళ్ళ ఫోటోలు తీసి పెట్టచ్చు కదా దేవుడి గదిలో. మనకు అక్కడ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, మన పిల్లవాడిని దేవుడు చూసుకుంటున్నాం అంటే వాళ్ళని పిల్లల్లో చూస్తున్నాం. వేషం వేసినప్పుడు ఆ ఫోటో నేను అడిగాను. ఇది కూడా అలాంటిదే.
రామారావు గారు వేషం వేశారు, ఆయనని వేషంలో చూసుకుంటాం. ఆ వేషంలో ఆయన ఎప్పుడూ లేరు, ఏ వేషంకి తగ్గట్టు. అలా అయితే అదే రామారావు గారు ఎన్నో వేషాలు వేశారు. మరి అన్ని వేషాలు మనం పూజించట్లేదే, కృష్ణుడినే మనం చూసుకున్నాం అంటున్నారు. అదే కృష్ణుడు మీ ఇంట్లో పిల్లవాడేస్తే మీ ఇంట్లో పిల్లవాడి ఫోటో పెట్టుకోనప్పుడు ఆయన ఫోటో పెట్టుకోవడం అంటే ఆయన మీద ప్రేమ, ఆయన మీద అభిమానం. అర్థమైందా మీకు? ఇక్కడ అభిమానం తప్ప దేవుళ్ళ చూడు, తెర మీద దేవుడు ఆయన. నేను కూడా ఒప్పుకుంటా, తెర మీద దేవుడు ఆయన. తెర మీద ఎప్పుడూ దేవుడే, ఎప్పటికీ రామారావు గారు తెర మీద దేవుడే. నేను చెప్తున్నాను కదా, వెండి తెర వేల్పు ఇలలో వేల్పు కాదు. వెండి తెర వేల్పుని ఇలలో వేల్పుని చేద్దామన్న కొంతమంది అత్యుత్సాహం, వాళ్ళ ప్రేమ అభిమానాన్ని ఎక్కువగా చూస్తే ఏమవుతుందంటే, నేను ఒక మాట చెప్తానమ్మా. నన్ను కూడా చాలామంది, నేను ముక్కు పుడక పెట్టుకొని పాపిడి బిళ్ళ పెట్టుకొని చక్కగా తయారయ్యి అమ్మవారి దగ్గర కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇప్పుడు కూడా చదివే వచ్చా అంటే, చదువుతూ కూర్చుంటే అమ్మవారిలా కనిపిస్తున్నావు అమ్మ నమస్కారం పెడతారు. కేఆర్ఈజీ గారిని చూస్తే నమస్కారం పెట్టి ఆవిడ అమ్మవారిలాగా ఉంటారన్న. నేను ఆవిడ ఎంతో పెద్ద ఫ్యాన్. అవును, మరి ఆవిడ విగ్రహం పెడదామా? రమ్యకృష్ణ గారు అమ్మవారిలో ఉంటారు, ఆవిడ విగ్రహం పెడదామా? చిరంజీవి గారు శివుడి వేషం వేశారు, ఆయన విగ్రహం పెడదామా? అంటే అలా ఉంటారు అనుకోవడం వేరు, ఎందుకో తెలియదు. అలా మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మాట, అలా ఉంటారని రామారావు గారు కూడా అలా ఉంటారని అన్నారు మీరు ఫస్ట్ కదా. ఉంటారు అనుకున్నాం కాబట్టి వారే వీరు కాదు కదా. అవును కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆయన దేవుడా? దేవుడు అని అన్నట్టు. మరి అదేనండి నేను చెప్తుంది. ఆయన దేవుడు కాదు, మనిషి రూపంలోనే మనిషి విగ్రహం. ఎందుకంటే అచ్చ తెనుగుతనానికి మనకి నిలువెత్తు నిదర్శనంలాగా ఆయన పంచికట్టుకి బ్రాండ్ అంబాసిడర్లో ఉంటారు. ఆయనకి ఎందుకండి వేరే రూపాలు? ఆయన పంచికట్టుతోనే మన తెలుగు వాళ్ళకి రిజంబ్లెన్స్. ఆయన అలాంటిది అన్ని అలా పెట్టకుండా ఏదో అద్దెకి తెచ్చి రూపాన్ని ఇస్తానంటారంటే, ఇప్పుడు కృష్ణుడి రూపాన్ని అద్దెకి ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి రెంట్కి తెచ్చుకున్నట్టే కదా. ఇప్పుడు ఆయన రూపం అది కాదు కదా, ఆయన రూపం సపరేట్ ఉంది. ఆయన కృష్ణుడు కాదు, మరి కృష్ణుడి రూపాన్ని ఎందుకు అద్దెకి తెస్తున్నారు వీళ్ళందరూ ఫ్యాన్స్? తప్పు కదా. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క వేషం వేసేస్తే ఇంకా దేవుళ్ళు ఎందుకు? దేవుళ్ళు తలకు ఆరాధన ఎందుకు? నాకు ఒక వేషం, మీకు ఒక వేషం, ఇంకొకరికి ఒక వేషం, ఇంకో హీరో. ఈరోజు ఎన్టీఆర్ గారిని కానీ మేము అపోజ్ చేయలేదని బాధగా ఉంది అభిమానిగా. కానీ అపోజ్ చేయలేదనుకోండి, ఎన్టీఆర్ మా కర్మకాలి ఎన్టీఆర్ గారి విగ్రహాన్నే పెడుతున్నారు వాళ్ళు. ఇంకెవరిది ఇంకా సాహసం చేయలేదు. కాదండి, ఇంకొకరు కాదండి అంటుంది, మీకు అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఇప్పుడు పెడుతున్నారు, చిన్న మినియేచర్ చేస్తారు, పెద్దవి చేస్తారు, పెడుతున్నారు. నేను అంటుంది రేపు పొద్దున మహేష్ బాబు ప్రభాస్ను కూడా పెట్టరని ఏంటి నమ్మకం అంటున్నాను నేను. ఇది ఊరుకుంటే రేపు పొద్దున అందరికీ విగ్రహాలు పెడతారండి. ఇప్పుడు ఖుష్బూని కూడా గుళ్ళు కట్టారు, ఖుష్బూ గారికి ఎక్కడ తమిళనాడులో. కానీ ఆవిడ రూపంలోనే కట్టారు, కానీ ఆవిడ అమ్మవారి రూపంలో పెడితే మేము అప్పుడు కూడా ఎవరైనా అపోజ్ చేసేవారు. సో నేనేమంటానంటే, అభిమానం ఎల్లలు దాటి వెళ్ళిపోయి ఎక్కడికో ఏదేదో అయిపోయింది అనుకోండి, ఇలాంటివి విపరీతాలే వస్తాయి. సో నేనేమంటాను, ఆయనని మేము ఎవ్వరమే వద్దనట్లేదు. ఆయన విగ్రహం పెడితే మేము కూడా వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా పెద్ద ఆయన నువ్వు మంచివాడనైనా, చాలా పెద్ద ఆయన, మీరు చేయబట్టే మా అందరికి ఆస్తి హక్కు వచ్చింది, ఆడవాళ్ళకి చాలా వరకు. మీరు చేసిన చాలా సంస్కరణల వల్ల మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మీలాంటి మహానుభావుడు మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఆ ఇండస్ట్రీలో నేను కూడా ఉన్నందుకు గర్విస్తున్నానని నేను ఇప్పటికీ గర్విస్తాను. అలాంటిది ఈరోజు అపోజ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ఆయనే ఆకలింపు చేసుకొని ఆ పద్యాల్ని, ఆ కీర్తనల్ని విని ఈ రూపం ఎలా ఉంటుంది అంటే, నీలమేఘశ్యాముడు, నీలం కలర్ వేయాలి, కంటేచ ముక్తావళి, అవన్నీ చదివి, కరతలే వేణు పట్టుకోవాలి, కౌస్తుభం పెట్టుకోవాలి, వైజయంతి మాల వేయాలి. అంటే మీరు అన్నట్టు కృష్ణుడు ఎలా ఉండేవారు ఆయన చదువుకొని ఆయన రూపాన్ని చెప్పి తయారు చేయించుకున్నారండి. ఇప్పుడు అక్కడే మాట్లాడదాం. ఇప్పుడు మనకి గ్రంథాలలో ఉన్నట్టు కృష్ణుడు ఇట్లా ఉండేవారు, నీలి మేఘశ్యాముడు, దాని ప్రకారమే కదా స్కెచ్లు వేయడం కూడా జరిగిందండి. ఇప్పుడు కృష్ణుడు అంటే ఒక రూపాన్ని మనం కొలుస్తున్నాం, అలాగే కృష్ణుడు ఉండేవారని కాదమ్మా. ఇప్పుడు మీకు ఈ పంచభూతాలు మీకు సాక్ష్యంగా ఉన్నాయి కదా, పంచభూతాలు సాక్ష్యంగా నమ్ముతారు కదా, నమ్ముతాం కదా. మీరు గాలిని చూపించండి, నాకు ఇక్కడ చూపించండి, అగ్ని చూపిస్తారు, గాలి చూపించండి. ఇక్కడ ఎక్కడుంది? ఉందా గాలి? కనిపించట్లే, కానీ ఉందా లేదా? అది ఫీల్ అవ్వాలి అంతే కదా, ఫీల్ అవుతున్నారు. భగవంతుడి రూపం కూడా అంతే. మీరు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో మీకు దర్శనం ఇస్తాడు. సో మీరు భగవంతుడిని మేము ఆయన రూపంలో చూసుకున్నాం అంటున్నారు, మేము చూసుకోలేకపోతున్నాం. అంటే మాకు దేవుడు ఏంటో మాకు తెలుసు. నేనేమంటానంటే, రామారావు గారిని దేవుడు అని నేను కూడా అనట్లేదు, ఖచ్చితంగా అనట్లేదు. అలాంటప్పుడు లేదు. కానీ ఒక రూపం కూడా ఇచ్చింది కూడా. ఇప్పుడు వేరొక కృష్ణుడు అది కూడా స్కెచ్ అయినప్పుడు ఆయనే దేవుడుగా మనం పూజించి కొలిచేటప్పుడు రాంగ్ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన స్కెచ్ వేసుకొని రూపం ఆయన అద్దెకి తెచ్చుకున్నారు, ఆ రూపాన్ని
తెచ్చి పెట్టుకున్నారు ఆ రూపాన్ని, తెచ్చి పెట్టుకొని సినిమాలు హిట్ అయ్యాయి. ఇలా ఉంటాడేమో అని భక్తులు ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను హరికథ చెప్తానమ్మా, నేను హరికథ చెప్పేసరికి నా కాళ్ళకు వచ్చి మొక్కుతారు, పెద్ద పెద్ద ముసలాళ్ళు కూడా వచ్చి మొక్కుతారు. నేను హరికథ చెప్పి వచ్చేసరికి అమ్మవారిలో ఉన్నాం, అమ్మ లక్ష్మిలా ఉన్నాం, అమ్మ లేకపోతే సరస్వతిలా ఉన్నాం, ఏవో వాళ్ళకి నచ్చినట్టు పిలుస్తుంటారు నన్ను. నేనేం వాళ్ళు వద్దనే చెప్తాను, అమ్మ వద్దమ్మా అని చెప్పి నమస్కారం పెడతా. మరి వాళ్ళ భక్తి అది, నేనేం చేయను, ఆ భక్తి అంతవరకే ఉండాలి. అంతేగాని నాకు అమ్మవారిలాగా నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, నాకు ఒక విగ్రహం పెట్టండి అన్నాను అనుకోండి, ఏం బాగుంటుందండి? ఓ పద్ధతి ఉండాలిగా, మనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మానవుల్లాగే చూడాలి. నేనేమంటానంటే రామారావు గారు ముందు తరాలకి ఇక ముందు తరాలు ఈయనే భగవద్గీత రాశారు, ఈయనే కృష్ణ పరమాత్మ అనుకునే ప్రమాదం కూడా ఉంది ఇలా చేయడం వల్ల. అంటే ఒక చరిత్రను మనం మార్చేస్తున్నాం, గీతాచార్యుడికే మనం ఎసరు పెడుతున్నాం. భగవద్గీత సృష్టించిన కృష్ణ పరమాత్మే ఈయన అనుకునేటట్టుగా వీళ్ళు రుద్దితే రేపొద్దున మీరు నేను అందరం ముసలా అయిపోతామమ్మా. ఈ జనరేషన్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోయింది, కొంత తెలుస్తుంది. ఆ 10 జనరేషన్ల తర్వాత తెలియదమ్మా. మనం మళ్ళీ పుడతామో తర్వాత విషయం మనకు తెలియదు, అది మనకే తెలియదు. మనకి ఈ జన్మ తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. 10 జనరేషన్ల తర్వాత మీకు తెలియక ఇదే కంటిన్యూ అయిపోతే రామారావు గారే ఈయనేనండి భగవద్గీత రాశారంటూ కూడా నమ్మేస్తారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు ఉంటారు? ఎవరు లేరు. ఇప్పుడు మనం అపోజ్ చేస్తే ఇవన్నీ రికార్డ్స్లో ఉంటాయి, చరిత్ర తెలుస్తుంది. చరిత్ర చూపించడం కోసమైనా మనం చెప్పాలి. లకారం ట్యాంక్ బండ్లు 54 అడుగులు పెట్టి ఆ కింద జననం మరణం రాస్తే 8,64,000 సంవత్సరాలకు పూర్వం ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ భగవాను జననం మనం రాస్తున్నారా మీరు? రామారావు గారు రాస్తున్నారు. ఇది నాకు క్వశ్చన్ చెప్పాలి. జననం రాసేది రామారావు గారు, 100 సంవత్సరాల కింద రామారావు గారు. అంతేగాని 8,64,000 సంవత్సరాల పూర్వం రాయలేదు మీరు. సో మరి రామారావు గారు జనన మరణం రాసినప్పుడు వర్ధంతి జయంతి జరిపేటప్పుడు కృష్ణుడికా రామారావు గారికా? రామారావు గారికా జయంతి వర్ధంతి? అలాగే రాజకీయ నాయకులకి మీరు ముసుగులేస్తారు ఓట్లు. కృష్ణుడికి ముసుగేస్తారా మీరు? కృష్ణుడు విశ్వమంతా ఉన్నాడు, ఆయనకి ముసుగేస్తున్నారు, వేశారు కూడా. సో ఇవే మా అబ్జెక్షన్స్. మేము చెప్పిన దానిలో ఏం తేడా లేదుగా. కృష్ణుడికి ముసుగేశారు అంటే రాజకీయ నాయకుడికి ఆ వేషం ఎందుకని అందుకే అడుగుతున్నాం మేము. రాజకీయ నాయకుడిని ఆయన రూపంలో వచ్చితే ముసుగేసుకోండి, ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం, ఎలక్షన్ కమిషన్ ఇష్టం. మీరు కూడా రాజకీయ నాయకుడికి ఆ వేషం వేయకూడదు కదా. ఆయన కాకపోతే అండి పోనీ ఓకే, ఆయన సంఘ సంస్కర్త, ఆయన ఏం రాజకీయాలు లేరంటే ఓకే అనుకుందాం. ఒక నిమిషం, అది కూడా మేము యాక్సెప్ట్ చేయము. మనుషులకి రూపాలు ఇస్తే ఒప్పుకోం. ఇప్పుడు కృష్ణుడే కాదండి, ఇలా దేవతా రూపాల్లో దేవుళ్ళ రూపాల్లో ఏ నటుని పెట్టినా ఒప్పుకోం. ఈయనే కాదు, ఏంది ప్రజెంట్ నడుస్తుంది ట్రెండ్ కాబట్టి ఈయనకే అంత హక్కు ఉందని అంత ధైర్యం ఉందని పెడుతున్నారు తప్ప వేరే ఏ నటుడికి కూడా. ఇప్పుడు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకా పెద్దగా ఉండొచ్చండి, వాళ్ళు కూడా పెట్టేస్తామంటారు. సో వాళ్ళని కూడా మేము అపోజ్ చేస్తాం. దేవతల రూపాలు ఆయన కూడా పెట్టించుకోరు, అది వేరే విషయం. ఇప్పుడు రామారావు గారు ఉన్నా పెట్టించుకొని ఇచ్చేవారు కాదు. అంటే ధార్మిక సెల్కి సంబంధించి మీరున్నారు, అండ్ హిందూయిజానికి సంబంధించి ప్రజల యొక్క డౌట్స్కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఇలా అవేర్నెస్ ఇస్తున్నారని మేము అంటాము. ఇప్పుడు రామారావు గారిని ఆయన చేసిన పాత్రలను బట్టి ఆయన రాముడిగాను కృష్ణుడిగాను చూస్తాం, కానీ ఆయన్ని దేవుడిగా మాత్రం మేము భావించమని చెబుతున్నారు. ఇప్పుడు మనం రామారావు గారి విషయం పక్కన పెట్టేద్దాం. ఒక కృష్ణాష్టమి వచ్చింది, ఒక కృష్ణుడు బొమ్మ కొందామని వెళ్తాం, అది కూడా ఒక రూపంలోనే ఉంటుంది కదా. మరి నిజంగానే కృష్ణుడు అలా ఉన్నారా? కాదు. మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన పద్యం బట్టే ఒక స్కెచ్ వేసి అలా ఒక శిల్పి దానిని చెక్కారు, అది ఒక మట్టి బొమ్మ కిందే చూస్తారు. ఆ మట్టి బొమ్మలో దేవుడు ఉన్నాడు అని మనం పూజిస్తాం, అంతే కదండి. మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా ఏ బొమ్మలకు కూడా ప్రాణం ఉండదండి. ఆట బొమ్మలు వేరు, కొన్ని షోకేస్లో పెట్టుకునే బొమ్మలు వేరు. ఏది ఏమైనప్పటికీ దానికి కూడా ఒక బేస్ ఉంటుంది. ఏం బేసు అంటే వేదాల్లో లిఖించబడిన రూపం. ఆ రూపాన్ని బట్టే వాళ్ళు ఒక మౌల్డ్ తయారు చేసుకుంటారు, వాళ్ళ తాలూకా పూర్వీకుల నుంచి వచ్చిందని వాళ్ళు కంటిన్యూ చేస్తూ మౌల్డ్స్లో పెట్టి తీస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా తెలీదు, వాళ్ళకి తెలుగు కూడా రాదు. కొంతమంది హిందీ వాళ్ళు తయారు చేస్తారు బొమ్మల్ని, వాళ్ళకి మన తెలుగు రాదు, మన సంస్కృతం తెలియదు కొంతమందికి. ప్రాణ ప్రతిష్ఠ చేయరండి. ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే అది మామూలు షోకేస్ లో పెట్టుకున్న బొమ్మలు కానీ ఒకటి చెప్తా, అంగుష్ట పరిమాణం దాటితే మనం పూజ గదిలో పెట్టకూడదు. పూజ చేయట్లేదు మనం, ఓన్లీ మనం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం, స్థాపయామి పూజయామి అని పూజ చేస్తాం. అప్పుడు పూజ చేసినప్పుడు స్వామిని వస్తాడు, మళ్ళా మనం వెంటనే సాయంత్రానికి ఆయన్ని ఉద్యాపన చెప్పి తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తాం. అలాంటప్పుడు అక్కడతోనే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడ ఇళ్లలో పెట్టుకోరు, షోకేస్లో పెట్టుకున్న ఇనుపువి
అదే బ్రాస్వి అట్లాంటివన్నీ పెడతా ఉంటారు. ఒక సైడ్కి ఉంటే వాళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. అవి షోకేస్ల బొమ్మలు. అవి కూడా తయారు చేసిన వాళ్ళు ఒక ఆగమ శాస్త్రాన్ని ఉపయోగించి వాళ్ళు తయారు చేసి ఇలా ఉంటుంది రూపం అన్నదాన్నే చేస్తారు. కాబట్టి మన వేదాల్లో లిఖించబడ్డ రూపాన్నే వీళ్ళందరూ ఫాలో అయ్యారు. అదే మనకి ఇప్పటికీ అలా ఫాలో అవుతున్నారు. సో మన వేదానుసారంగానే ఉన్నాయి తప్ప ఆగమానుసారంగా లేనివి, వేదాల్లో లిఖించలేని రూపం కానీ ఎక్కడా లేదు. ఇది ఒక్క కీర్తన మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి అందరికీ వస్తుంది. ఇదే ఎన్టీఆర్ గారు ఇది బాగా పాపులర్ చేశారని మీకు అది పాడాను కస్తూరి తిలకం. కానీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వసుదేవ సుతం దేవం దేవకి కంస చాణూర మర్దనం అని ఇవన్నీ పాటల్లో కూడా ఆయన రూపం, ఆయన ఏం చేశాడు, ఆయన లీలలేంటి ఎన్నో ఉన్నాయండి. కృష్ణుడి తాలూకు లీలల గురించి మనం చెప్తే భారతం భాగవతం అన్నీ అవి కీర్తిస్తున్నాయి. ఓకే. సో మనం ఏంటంటే కృష్ణ రూపాన్ని గురించి మాట్లాడుకుంటే వేదాల్లో లిఖించబడితే, వేదాల్లో ఏదైతే ఆయన రూపాన్ని తెలపబడిందో మనందరికీ అవగతం అయ్యేలా అవి ఋషులు అందరూ కూడా ఏదైతే మనకి చెప్పారో అదే మనం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇదే రామారావు గారు కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి సినిమా పరంగా వేసిన వేషాన్ని నిజ జీవితంలో దేవుడిగా చూడడం తప్పు అని మీరు అంటున్నారు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, గల్లీకి ఒక వినాయక మండపం చూస్తాం. ఇప్పుడు సినిమాల్లో ఉన్న ఆర్టిస్ట్ బాహుబలి వినాయకుడు కనబడుతుంటాడు, స్పైడర్ మ్యాన్ వినాయకుడు ఉన్నారు. మొత్తం ఈ చేసే 9 రోజులు ఇదంతా మన బుద్ధి లేని హిందువులకి పూజలు చేస్తారు, నిమజ్జనం చేస్తారు. అప్పుడు ఎందుకు వాయిస్ లేదండి? మేము ఎప్పుడు చెప్తున్నాం, కాకపోతే మీరు ఎప్పుడు రాలేదు మా దగ్గర ఇంటర్వ్యూకి. మేము ఎప్పుడు ఇది గట్టిగా మీరు తెలియదేమో, భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం. ప్రతి ఒక్క ఎక్కడైనా మండపం గెస్ట్గా వెళ్తే తిడుతూ ఉంటాం మేమైతే. నేనైతే మైక్ ఇస్తే పరమ తిట్లు తిడతా. ఎందుకు తెలుసా? ఏమండి వినాయకుడికి ఏమైనా కెవ్వుకేకతో సంబంధం ఉందా? కెవ్వుకేక పాట ఏంటండి? అంటావా మామ అంటావా మామ, వినాయకుడికి ఏం సంబంధం అండి ఆ పాటకి? ఆయన ఎందుకండి అసలు, ఆయనకి ఎందుకండి మనం అంటగడుతున్నాం? మరి మండపాల్లో మనకు వినిపించే పాటలు ఏమున్నాయండి? ఏమండి కాదండి, మీకు ఒక మాట చెప్తాను, ఈ పాటలు తప్ప. ఏమండి గణనాయకాయ గణదైవత ఈ పాటలు కావా మీ దృష్టిలో? లేవని అనట్లేదు. మరి ఏమున్నాయని అనకండి. మరి మీరు ఏమున్నాయని ఎలా అన్నారు? నేను పాడతా, 100 పాటలు ఉన్నాయి. వాహన బుద్ధి లేని హిందువులు, సిగ్గులేని హిందువులు, మీరు అసలు పండగలు చేయకపోయినా నష్టం లేదు. వినాయకుడు ఎవ్వరు మిమ్మల్ని చెయ్యని అడగలేదు. ఆయన నీ ఆర్భాటం నీ హంగు కోసం పండగలు చేసుకుంటూ మీ గల్లీలో మీరు తెలుపు చేసుకోవడం, నేను ఇంత పెట్టా, నా ఇంత లడ్డు పెట్టా, మేము ఇంత లడ్డు పాట 10 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది అని చెప్పుకొని నీ ప్రాపకండా కోసం వినాయకుడు తీసుకొచ్చి అరే బాబు నాకేంట్రా ఈ సౌండ్లో నేను ఏడుస్తుంటాడు. అక్కడ లాస్ట్కి కరోనా వినాయకుడు కూడా పెట్టారు. అలా కాదండి, వాళ్ళు పెట్టే రూపాలకి అసలు అంతే లేదు. మహానుభావులు ఎక్కడి నుంచి తెస్తారో కానీ నిజంగా వాళ్ళకు దండం, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక దండం. వీళ్ళని కన్న తల్లిదండ్రులు నిజంగా ఇవన్నీ వాళ్ళకి పాపం వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. వినాయకుడు నిజంగా ఎంత వేరం వస్తున్నప్పుడు ఆనందంగా కార్టూన్లు వేస్తారు, వస్తున్నాను పొట్టి సర్దుకున్నాను ఏదో. ఈ మధ్య కొత్తవన్నీ చేస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ బాధపడుతూ వెళ్ళేది కూడా గంగమ్మ ఒళ్ళకి వెళ్ళిపోతుంటే ఎలాగ వెళుతూ లడ్డు పట్టుకుని ఏడుస్తుంటుంది. ఇలాంటి కార్టూన్లు కూడా అవి చూడడానికి బాగుంటాయి, కార్టూన్ వరకు బాగుంటాయి. కానీ వీళ్ళు వినాయకుళ్ళు ఇష్టం వచ్చిన రూపాల్లో కడ్రాయిలు వేస్తారు, స్పైడర్ మ్యాన్ అంటారు, ఏదేదో పెడతారు, ఏమేమో చేస్తారు. అసలు వినాయకుడు అనుకుంటారు. వీళ్ళకి బుద్ధి లేదండి. వీళ్ళ సంఘాలు అంటే ఒక మాట చెప్తా, ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన వినాయక మండపాల్లో ఏం జరిగేవండి? హరికథలు, బుర్ర కథలు, ప్రవచనాలు, భరతనాట్యం, ఏమైనా మంచి ఆ టీం వాళ్ళందరూ కలిసి మంచి పౌరాణిక నాటకాలు అన్నీ చేసుకునేవారు. ఇవి కదా ఉండేవి. ఇప్పుడు మీకు ఎక్కడ ఉన్నాయి? ఎంతసేపు డీజే 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 ఇదే డిప్పుడు కొడతా ఉంటాడు, వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. 3 మార్లు 2 మార్లు 2 మార్లు 1 మార్లు అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఒక్కళ్ళన్నా గణపతి నిమజ్జనానికి తాగకుండా వెళ్ళిన వాళ్ళని చూపిస్తారా? మీరు ఒప్పుకుంటారా లేదా అని లేదు. తాగకుండా వెళ్ళిన వాళ్ళని ఒక్కళ్ళు చూపిస్తారా? తాగకుండా ఏ ఉత్సవ సమితి ఉండదు. ఈ మధ్య కొంత అవేర్నెస్ వచ్చింది, మరి అందరినీ అనట్లేదు నేను. తాగే వాళ్ళని మాత్రమే అంటున్నా, తాగని వాళ్ళు చాలా అదృష్టవంతులు. నాయన మీరు 10 మందికి చెప్పండి, 10 మంది దగ్గర ఆదర్శంగా ఉండండి. నేను ఏమంటానంటే ఇవన్నీ మన సంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు. మీరు దేవుడి కోసం పూజ చేసి ఒక బిల్వపత్రం తీసుకెళ్ళాలి, శివుడి దగ్గర పెట్టిన జలం నీళ్ళు పోసిన శివుడు సంతోషిస్తాడు. అలాగే వినాయకుడికి లడ్డు ఇష్టం కాబట్టి ఒక లడ్డు, చిన్న లడ్డు మీ ఇంట్లో మోదకు ఏదైనా తయారు చేసి పెట్టినా ఆయన ఆనందపడతాడు. ఓ 2 పత్రి వేసేసి 21 పత్రులు వేస్తాం కదా, అవి వేసి నమస్కారం పెట్టి అయ్యా వచ్చావు మహానుభావ, మమ్మల్ని అందరినీ చల్లగా ఫస్ట్ మొదటి పూజలు అందుకుని ఆది గురువువి, నువ్వు పూజ చేసుకొని మమ్మల్ని అందరినీ దీవించిన ఆయన అని చెప్పేసి ఒక నమస్కారం పెడితే కూడా ఆయన ఆనందపడతాడు.
గణనాయకుడు అంతకన్నా ఏం కోరుకోలేదు. మీ డ్యాన్సులు అడగలేదు, మీ పాటలు అడగలేదు, మీ వెరైటీ వినాయకులు తయారు చేసి నా తొండం ఇలా పెట్టి తొండం పక్కన ఎలాగని కూర్చోబెట్టి ఒకళ్ళేమో కొంతమంది ఏమో ఇష్టం, వాళ్ళ ఇష్టమే, వాళ్ళ రూపాయలు. అసలు వినాయకుడు ఎంత ఉంటాడు, దాన్నే భక్తి అంటున్నారు చాలా. ఎవరండి అది భక్తి అనరండి, దీన్ని పిచ్చి అంటారు, భక్తి అంటారు. పిచ్చి కూడా కాదు, పిచ్చి కన్నా ఇంక నేను నాకు ఎలా అంటే భక్తి కూడా పీక్స్కి వెళ్తే పిచ్చి వస్తుంది, కానీ ఆ పిచ్చి కాదు ఇది, అది వేరు. అది పారవస్యంతో వచ్చే, ఇది తన్మయత్వంతో వచ్చేది వేరు. మనం చిన్నప్పుడు వీళ్ళు వెర్రితలలు వేసే పిచ్చి వీళ్ళది. మనం చిన్నప్పటి నుంచి చూసినంత వరకు ఖచ్చితంగా మట్టి విగ్రహాన్ని వినాయక చవితి పూజించి పెట్టి మనకు కూడా స్కూల్లో నేర్పిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న గల్లీలు ఉంటే ప్రతి గల్లీని బ్లాక్ చేసేస్తారు. మనం చూసినట్టయితే 11 రోజులు ఉంటారు. ఇక చిన్న గల్లీలు అయితే ఇంక నడుచుకుని వెళ్ళడానికి కూడా దారి ఉండదు అక్కడ. ఒక మాట చెప్తానమ్మా, దాన్ని ఎందుకు అపోజ్ చేయట్లేదు? సామూహిక గణపతులు పెట్టడానికి మనకి ఎవరు పెట్టారు? అప్పట్లో మన నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి సామూహిక వినాయకులు అన్నీ పెట్టాలని పెట్టారు కదా. ఎందుకు అంటే 10 మంది కూడి ఒక దగ్గర సరదాగా పండగ చేసుకొని మన హిందుత్వాన్ని ప్రజ్వలింపజేసి మనమందరం ఇలా ఉండాలి ఐకమత్యంగా చూపించడానికి పెట్టినది. ఇప్పుడు 4 కాలనీలు కలిసి ఒక దగ్గర చేసుకునేవారు ఒకప్పుడు. ఈ గల్లీ ఆ గల్లీ అన్ని గల్లీలు కలిపి మధ్యలో సెంటర్లో వినాయకుడిని పెట్టుకుంటే ఏ దారి ఎటు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు గల్లీకి వినాయకుడే, ఈ గల్లీలో ఉంటుంది, ఆ పక్కనే అదే గల్లీలో 4 ఉంటాయి, 4-5 పెడతారు. ఏంటంటే మీరందరూ ఒకటి కాదా? మీరందరూ ఆ వీధిలో వాళ్ళు కారా? ఈ గల్లీలో 2 ఇళ్ళకి ఒకటి పెట్టుకోవాలా? అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఏమిటంటే పోటీలు. నా లడ్డూ పాట నేను ఇంత పాడించాలి, నా లడ్డూ పాటని ఎంత పాడించాలి, నా వినాయకుడి దగ్గర కరాటే కళ్యాణి గారు వచ్చారు, నా వినాయకుడి దగ్గరికి ఇంకొక హీరో వచ్చారు, నా దగ్గరికి ఇంకొక నాయకుడు వచ్చాడు. ఇది వీళ్ళకి కావాల్సింది. హంగు హార్బాటాలు తప్ప వినాయకుడి మీద భక్తి లేదు. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల కొంచెం కూడా అవగతం చేసుకొని ఎవరూ చేయట్లేదు. ఎంతసేపు పాడు చేస్తున్నారు కల్చర్ని. ఇది తప్పు, నేను ఖండిస్తా. నేను ఎక్కడికి వెళ్ళా తిట్టుకొని తిడతాను. నాకు చాలా కోపం. నేను ఎవరైనా నా ఎదురుగా ఎవరైనా కనిపిస్తే నేను తిట్టేస్తాను. నేను డైరెక్ట్ చెప్తాను, వాళ్ళని తిట్టుకున్నా పర్లేదు, గొడవ కూడా పడతా, అవసరమైతే కొట్టేంత పని చేస్తాను అంటే నేనైతే ఇదే పని చేస్తాను. నేనైతే అవేర్నెస్ ఇస్తూ ఉంటాను. మొన్న ఒకటి రాసుకున్నాను, నేను ఇవాళ రేపు చేసి పెట్టాలి. అది కూడా నేను చేయాలి వీడియో. అది ఇప్పుడు నా దగ్గర నేను డైరెక్ట్ వచ్చాను. సో ఒక పెద్దది, అది చిన్నదైతే నేను చెప్పేదాన్ని. ఇవన్నీ ఉంటాయి అందులో. అంటావా పాటలు ఇవన్నీ వినాయకుడికి సంబంధం లేదు, పెద్ద ఇదనమాట. సో మన వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే భక్తితో పూజ. మీరు చిన్న పసుపు గణపతిని చేసి ప్రతి దగ్గర మనం ముందు పెడతాం. పసుపు గణపతిని చేసుకొని పెట్టినా కూడా ఆయన సంతోషిస్తాడండి, దానికే సంతోషిస్తాడు. మీరు పెద్ద విగ్రహం పెట్టారా, ఎన్ని అడుగులు పెట్టారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెబుతూనే ఉంటామండి. చాలా ప్రమాదం చేపలకి కానీ మానవులకు కానీ. ఇవన్నీ ప్రమాదం అని తెలిసి కూడా మళ్ళీ అదే చేస్తారు. కాలుష్యం అయినా సరే. కానీ కొన్ని దగ్గర ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలు మారింది. మట్టి వినాయకుల్ని కొంచెం న్యాచురల్ కలర్స్తో ఏవో పెయింటింగ్స్ చేస్తున్నారు, కొన్ని మిక్స్ చేసుకుంటున్నారు. ఏదో వాళ్ళేదో వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. మనల్ని అయితే మాత్రం పిలుస్తారు, నమస్కారం పెడతాం, అయ్యా ఈ అజ్ఞానులు నువ్వే కాపాడు, ఇంతకన్నా మేము మార్చలేకపోతున్నాం, మా ప్రయత్నం నువ్వు మాకు ఇచ్చిన అంత జ్ఞానాన్ని మేము పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, మా ప్రయత్నం నువ్వెవరు నాకు చెప్పడం కంటే నేనేం చేయలేను. కాబట్టి నా మాట వినే ఎవరైనా కొంచెం మారి మనం ఇవన్నీ పెట్టొద్దు. దయచేసి భక్తులందరికీ మనవి చేస్తున్నా, ఒక హిందుత్వవాదిగా ఒక భక్తురాలిగా మనం పండగల్ని చిత్తశుద్ధితో మంచిగా చేసుకుందాం, మనసు లగ్నం చేసుకుందాం. ఎంతసేపు వినాయకుడి దగ్గర ఒక సెల్ఫీ తీసి స్టేటస్ పెట్టామా, మా వినాయకుడు, మా గల్లీలో వినాయకుడు, స్టేటస్లు అడగట్లేదు వినాయకుడు, మీ స్టేటస్ చూడడు ఆయన. మీరు ఏం పెట్టారో అది తిని మీకు ఆశీర్వదించడానికి ఏమి ఇవ్వగలరో అది ఇస్తాడు, మీకు ఏమి ఇవ్వగలుగుతో ఆయన ఇస్తాడు. ఆయన మీరు అడగకపోయినా ఇస్తాడు, అడిగినా ఇస్తాడు. ఆయనకి తెలిసి ఎవరికి ఏమి ఇవ్వాలో. అలాంటప్పుడు ప్రతి దేవుడికి మీరు ఏదో పెడుతున్నాం హంగు హార్బటాలు కాకుండా చిత్తశుద్ధితో పూజ చేయండి. ఈ పిచ్చి పిచ్చి వినాయకులు పెట్టకండి. మీ వినాయకుడి దగ్గర మీ గల్లీలో ఎన్ని ఉంటే అన్ని మీరే వెళ్ళి అవేర్నెస్ తీసుకురండి. అవసరమైతే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. ఒకటే మాట, అంటా మామ ఇలాంటి పాటలు కానీ ఏమీ లేకుండా చాలా భక్తి పాటలు ఉన్నాయి. ఆ భక్తి పాటలు వేసి వినాయకుడికి పూజ చేయండి. వీలుంటే ఏమీ దొరకలేదా, మీకు ఏ పాటలు నచ్చలేదా, ఒకటే పాట రిపీట్ చేయండి. అది కూడా లేదా అష్టోత్తరం, సహస్రనామాలు, ఏదో ఒకటి, విష్ణు సహస్రం, లలితా సహస్రం అన్నీ వేయచ్చు. మీరు ఏవైనా వేయండి. వినాయకుడికి కోకొల్లలుగా ఉన్నాయి పాటలు. మీరు సినిమా పాటల్లో వినాయకుడి పాటలు కూడా ఉంటాయి కదా, అందులో కొన్ని డాన్సులు చేసి అవి వేసుకొని డాన్సులు చేసుకోండి. అది కూడా మీరు అక్కడే, అది మీరు నిమజ్జనంలో తాగేసి తూగేసి కాదు నేను చెప్తుంది. అది మీరు పిచ్చి పిచ్చి పాటలు మాత్రం దయచేసి పెట్టకండి. చూసిన వాళ్ళు ఎవరైనా కొంతన్నా మారితే సంతోషిస్తాను. వినాయక స్వామి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎప్పటికైనా మారండి. ఇక ముందు కూడా
ఇలాంటి పనులు చేయకండి, చేస్తే మాత్రం మనకే నష్టం అది. ఓకే, మనం ఇక్కడికి వచ్చేద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు గుంటూరులో? గుంటూరా, నేను ఆల్రెడీ గుంటూరులో మొన్న వాళ్ళు పెట్టినప్పుడు నేను వెంటనే ఇమీడియట్గా నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ ఆపింది మీరే కదా అక్క, మీరు ఎలా ఆపారు అని అడిగారు. రామచంద్ర యాదవ్ గారు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు, నాకు మీరు తెచ్చిన స్టే పంపించమంటే ఆయనకి పంపించాను. ఆ తమ్ముడు, నాకు తమ్ముడు అక్క అని పిలుస్తారు, తమ్ముడికి నేను పంపించాను. ఆయన వెళ్తున్నాను నేను అన్నారు, ఆయన కుదిరింది వెళ్ళారు. నేను అమ్మవారి పూజలో 3 రోజులుగా శ్రీ విద్యా దశకోటి కుంకుమార్చనలో ఉన్నాను, అందులో కమిటీ మెంబర్ నేను. సో ఆ కమిటీలో నేను వర్క్ చేయాలి వాలంటీర్గా. చాలా అద్భుతం, అదృష్టం. అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ కాశీ నుంచి వచ్చిన స్వామీజీ చేసిన పూజలో మేము పాల్గొన్నాం, ఇప్పుడే ముగించుకొని వచ్చాం. సో చాలా చాలా అదృష్టం కాబట్టి ఈరోజు ఈ 3 రోజులు నేను కదలలేకపోయాను, వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు వెళ్ళారు, చేశారు, మాట్లాడారు. నేనైతే ఫోన్లోనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఎస్ఐ గారికి కూడా నేను వెంటనే రిప్రజెంటేషన్ పంపించాను, నా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం తరఫున. తీసుకోలేదు ముందు, తర్వాత ఎక్నాలజ్మెంట్ అడిగితే రేపు ఉదయం రండి, నైట్ 8:30 అయిపోయిందన్నారు. ఎస్ఐ గారితో మాట్లాడాను, అది కూడా రికార్డు ఉంది నా దగ్గర. తర్వాత మళ్ళీ నేను మాట్లాడిన కొంతసేపటి తర్వాత సిఐ గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి కమిటీ వాళ్ళు వచ్చారు, అది ఆపేసుకుంటున్నామని చెప్పారు. ఎందుకంటే మేము అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది, వీళ్ళందరూ వచ్చేస్తారు, గొడవ అవుతుందేమో అని. సో వాళ్ళు కూడా తెలివితేటలుగా 24 ఆదివారం నాడు కోర్టులు ఉండవు, ఏముండవు అని సాయంత్రం చేసి బయట పెట్టారు తెలివితేటలుగా. అయినా మేము ఆన్లైన్లో కంప్లైంట్లు పెట్టి మేము అందరూ పంపించాం. రాత్రంతా మేము మేల్కొని ఉండి చేయాలనుకున్నాం, చేసాం. చేసిన తర్వాత వాళ్ళే మేము ఆపండి అన్నారు. నేను కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు మేము పెట్టం మేడం, మీరు పెట్టిన వీడియో రామచంద్ర విగ్రహం పెట్టేవాళ్ళ వర్షన్ అదే అండి చెప్తాను. రామచంద్ర యాదవ్ గారు మీరు వచ్చారని, మీరు మాట్లాడారని మేము ఆపేసుకున్నాం, మేము ఆపేస్తున్నాం అని చెప్పి మాకు హామీ ఇచ్చి, మీరు పెట్టరు కదా, మీరు ఒక వీడియో చేసి కూడా అందరికి పంపించండి, మీరు చెప్పకపోతే అందరూ వచ్చేస్తారని చెప్తే కూడా ఓకే అని నేను చెప్పాను కూడా వాళ్ళకి. ఒక ఆడియో ఇదో ఆపేస్తున్నాం అని చెప్పారు. తెల్లవారు లేసి మాకు అబద్ధం చెప్పి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తే నేను మళ్ళీ కాల్ చేసా పొద్దున, ఇక్కడ పూజలో ఉండి కూడా చేస్తే, అమ్మా మీరు కోర్టుకి వెళ్తామన్నారు కదా, కోర్టులో తెలుసుకుందాం అని రివర్స్లో మాట్లాడారు. అంటే వాళ్ళ పని అయిపోయింది అన్నట్టు. సరే అన్నాం. మళ్ళీ మేమందరం డిసైడ్ చేసుకున్నాం, ఇవాళ కొంతమంది, నిన్న కొంతమంది అలా బయలుదేరి వెళ్ళారు, రామచంద్ర యాదవ్ గారు కూడా వెళ్ళారు, నేను కూడా వెళ్తాను, రేపు నేను వెళ్తున్నాను. ఓకే, సో నేను అక్కడ ఉంటాను, నేను అక్కడ ప్రెస్ మీట్ పెడతాను. సో నాకు ఇన్ని రోజులు కుదరలే, నేను చెప్పినా కూడా వినకుండా మీరు ఓపెన్ చేశారు. మేము మళ్ళీ అందరూ రెడీ అయిపోయాం వస్తున్నాం అని తెలియగానే మొత్తానికే పెకలించి వేరే విగ్రహం పెట్టుకోవడానికి రెడీ చేశారు. ఇప్పుడు అంటే ఎవరిది తప్పు? పెట్టను అని చెప్పి మాట ఇచ్చి తప్పి మాకే, నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి. మీరు మాట తప్పి మళ్ళీ వద్దునే పెట్టి మళ్ళీ అడిగితే కూడా మాకు రివర్స్లో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసేశారు? పెకలించేశారు మొత్తం పద్మంతో సహా. కింద పద్మాన్ని వేశారు కదా కృష్ణపరమ, అది కూడా తీసేశారు. మొత్తం తీసేసి ఇప్పుడు పక్కన పెట్టారు. సో అంటే మీరు తీసేయడానికి ఉన్నప్పుడు మొన్నే తీసేయాల్సింది కదా, అది పెట్టుకుంటామని ఎందుకు ఓపెన్ చేశారు? కావాలనే కదా. అంటే పక్క పక్కన యాదవుల మధ్య వేరే వాళ్ళ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే కదా. అవసరమా? హిందువుల మధ్య, హిందూ సంఘాల పైన, కులాల బట్టి విడదీసేద్దామనే కదా. రాజకీయ కోణం ఏమైనా ఉంది అనుకుంటున్నారా మీరు? రాజకీయ కోణం ఎందుకు లేదండి. అసలు ఎన్టీఆర్ గారి విగ్రహం ఎన్టీఆర్లా పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు వాళ్ళకి ఇష్టం. నాకు వేరే వాళ్ళు ఇష్టం ఉంటారండి, మీకు ఒకళ్ళు ఇష్టం ఉంటారు, మీకు వాళ్ళు ఇష్టం ఉంటారు. కొంతమంది వైఎస్ఆర్ గారు బొమ్మలు పెడతారు, వైఎస్ఆర్ గారికి వేషం వేసి యేసుప్రభులో పెట్టలేదు వాళ్ళు. యేసుప్రభు వాళ్ళు క్రిస్టియన్స్ అని పెట్టలేదు కదా ఎవరు, అంటే చెప్తున్నాను జనరల్గా. ఇప్పుడు వాళ్ళు ఆ విగ్రహాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడానికి మా నాయకుడు మాకు అలా కనిపిస్తున్నాడు అంటే మనం ఏం చేస్తాం? అప్పుడు వాళ్ళు ఫైట్ చేసుకోవాలి, మనకు సంబంధం లేదు. మన హిందుత్వవాదులం కాబట్టి మనం దీని గురించి మాట్లాడతాం. సో అంటే చెప్తున్నాను, ఆయన విగ్రహాలు పెడతారు, ఇంకొక విగ్రహాలు పెడతారు, మరి ఎవరి విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటివన్నీ పెడుతున్నప్పుడు ఈయన విగ్రహాన్ని ఆయనలాగా పెట్టండి. ఆయన విగ్రహాన్ని ఆయనలో పెడితే మేము ఎవరి మీద అబ్జెక్ట్ చేస్తాం? రేపైతే మీరు గుంటూరు వెళ్తున్నారు? నేను వెళ్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. నేను ప్రెస్ మీట్ పెడతాను, దీనికోసం నేను లీగల్గా ఫైట్ చేశాను, అప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు పెట్టినవి కూడా తీయించడానికి ఈ పోరాటం వచ్చింది. ఇది క్లియర్. చూద్దాం ఏం జరగబోతుంది. అండ్ నెక్స్ట్, ఇక్కడ మేయర్ విజయలక్ష్మి గారితో ఉన్న గొడవ ఏంటి మీకు? నాకు ఆవిడతో ఏం గొడవ ఉంటుంది? ఆవిడ నాకు ఎవరో కూడా తెలియదు, ఇప్పుడు దాకా ఆవిడ కలవని గొడవ. ఓకే, నేను కూడా నగర పౌరాలు. నేను 20 సంవత్సరాలుగా నగరంలో నేను నివసిస్తున్నా. నేను హైదరాబాద్ సిటిజన్ని, హైదరాబాద్లోని విజయనగరంలో పుట్టిన, ఇక్కడే ఎక్కువ పెరిగాను నేను. సో నేను అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను. సో ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. సో నేను ఇక్కడ నగర పౌరాలనే. మాకు మేయర్ ఆవిడ, నగరానికి మేయర్ అంటే నాకు మేయరే. సో ఆవిడకి నేను ప్రశ్నించే హక్కు సామాన్యురాలుగా నాకు ఉందిగా. తప్పు ఎవరు చేసినా అడగతా నేను. ఆవిడని కూడా నేను అడిగాను, తప్పేముంది? ఆవిడ తప్పు చేశారు అన్నది నా దగ్గర ప్రూఫ్ వచ్చింది. ఆ ప్రూఫ్లో ఈసీ ఉంది. వాళ్ళ అన్నయ్య గారు, ఆవిడ, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ
వాళ్ళ మీద ఉంది 1500 గజాలు మొత్తం లెక్క పెడితే. వాళ్ళ అన్నయ్య గారికి 2500 చొప్పున గజానికి చేశారు. ఏంటి రెగ్యులరైజ్. ఈవిడికి 350కే చేశారు. ఏ ప్రాతిపదికన ఏ జీవో ప్రకారం చేశారు, ఎలా వచ్చిందని అడిగాను. అలాగే సామాన్యులైన వాళ్ళకి 2018, 2019లో కూడా రెగ్యులరైజ్ అయినాయి. రెగ్యులరైజ్ అయినప్పుడు ఆ రెగ్యులరైజ్ అయిన వాళ్ళకి మాత్రం 4200 చొప్పున కట్టించుకున్నారు. మీకు 350కి ఎలా కట్టించుకున్నారు? నా క్వశ్చన్ ఇవే. నేను ఇవే సంధించాను ఆవిడ్ని. నేను దాని పేపర్లతో సహా బయట పెట్టాను. మీకు కూడా పంపించి మీరు ప్లే చేసుకోండి. సో నేనేమంటానంటే ఇవన్నీ అలాగే ఆవిడ పైన ఎఫ్ఐఆర్లు అయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీ పైన ఎఫ్ఐఆర్ అయ్యాయి. జయమాల గారు ఇది క్లెయిమ్ చేసుకుంటూ అడిగారు ఒక ఆమె, నాది ప్లేస్ అని. సో అవన్నీ కూడా వాళ్ళు కూడా అది చూసుకోవాలి. ఎఫ్ఐఆర్ అయినా కూడా వాళ్ళని ఎవరిని ఏం ప్రశ్నించకుండా తిరిగి సామాన్యుని అడిగిన నా మీద ఒక 10 మంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. ఎస్, నేనేం తప్పనలేదే, మీరందరూ అలా బిహేవ్ చేస్తున్నారమ్మా అని చెప్పేసి పేపర్లో రాశారు. ఆ పేపర్లో ఉన్నది నేను చెప్పాను, అదే పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీరు పేపర్ వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారేంటి, నా మీద కేసు పెడతారేంటి? అంటే సామాన్యులకి నగరవాసులకి ఎవరికి దొరకని ప్రూఫ్స్ మీకు ఎట్లా దొరుకుతున్నాయి? మీకు ఎవరిస్తున్నారు ఆ సోర్స్? అంటే తెలివితేటలు ఉంటే మీకు కూడా దొరుకుతాయి అమ్మా. మీకు తెలివితేటలు లేకపోతే నేనేం చేయలేను, నాకు కొంచెం ఉన్నాయనుకుంటా మీకన్నా ఎక్కువ. సో ఏం లేదమ్మా, సింపుల్. పెద్దమ్మ తల్లి గురించి మేము ఫైట్ చేసినప్పుడు మేయర్ గారు, అదే కాలనీలో ఉండే మేయర్ గారు, ఎన్బిటి నగర్లోనే ఉంటారు ఆవిడ కూడా, ఈ గుడి కూడా పక్కనే, మీరు పక్కన ఎక్కడైనా 1000 గజాలు తీసుకునేటట్టయితే నా ఇంటికి రండి, మాట్లాడతా గవర్నమెంట్తో, లేదా మీరు నా గుమ్మం కూడా ఎక్కొద్దని చెప్పారు. ఈవిడ హుకుం జారీ చేశారు. ఈవిడ అన్నీ అలాగే చేస్తారు, ఎందుకంటే ఆవిడ దొరసాని, ముందే చెప్పాను నేను దొరసాని ఆవిడని. సో దొరసాని అంటే మీ గడీలు ఉన్నప్పుడు ఆర్డర్లు ఆడవాళ్ళు ఇచ్చేవారు, అలాగా ఆమె కూడా ఫీల్ అవుతారు. పాపం తప్పలేదు, తెలంగాణ వాటర్లో అది ఫీలింగ్ ఉంటుంది. సో ఆ దొరసాని గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే వీళ్ళందరూ కూడా బాధపడ్డారు. అప్పుడు వాళ్ళందరూ నాతో మాట్లాడి నేను కూడా బాధపడ్డాను. సరే ఈ దొరసానమ్మ ఇట్లా చెప్పింది కదా గట్టిగా, అక్కడే ఉండి పెద్దమ్మ తల్లికి గుడికి ఇప్పించట్లేదు కదా అనేసి అనుకుంటున్నప్పుడు, ఇది ఎప్పుడో ఇంతకుముందు కోర్టులో పిల్లేశారు. దీనిపైన కోర్టులో ఉంది ఆల్రెడీ, నేనేం వేయలేదు కొత్తగా, నేను దాన్ని ఇన్ప్లీట్ అయ్యాను అంతే. సో కోర్టులో పిల్లేశారు. ఆ పిల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పిల్లి మళ్ళీ ముందుకు తేవాలి, నేను మళ్ళీ కొత్తగా వేయాలి. ఆవిడ ఏం చేశారు అని అప్పుడు నేను సర్టిఫైడ్ కాపీస్, ఈసీలు అన్నీ తీస్తే బయటకు వచ్చి. సో సింపుల్, నాకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి. ఈవిడ చేసినవి ఏమిటో పాతవి ఏంటో వెతికాం, దొరికి అంతే. ఇప్పుడు ఇది ఫైల్ చేసిన తర్వాత మీకు మేయర్ సంబంధించి ఏమైనా కాల్స్ వచ్చాయా? అమ్మ నన్ను నాకెవరు కాల్ చేయరు, ఎందుకంటే చేయలేదా, లేకపోతే చేసే ధైర్యం చేయలేదంటారా? అదే ఇదే నేను మీ తెలివితేటలకు భయపడి. అలా కాదు, నాకు చేయరు, ఎందుకంటే నేను రికార్డ్ చేసేస్తాను, బయటకు వదిలేస్తాను. ఏమని చేస్తుంది ఈవిడితో ఎందుకులే మనకని అనుకుంటారు. కాబట్టి 10 మంది ఆడవాళ్ళు వెళ్ళి మీద కేసేశారు. కేసు వేస్తే కేసులు పోలీసులు నేను చెప్తా డైరెక్ట్, నాకేం భయం. ఏమంటే 100 కేసులు వేస్తే నేను భయపడను, నా గురించి వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ పైన లేకపోతే ఇలాంటివి ఇవన్నీ అంటే ఇంకా చాలా సమస్యలు ఉంటాయి కదా, ఎందుకు కరాటే కళ్యాణి గారు ఎప్పుడు ఒకరిని టార్గెట్ చేస్తూను వాళ్ళని పోక్ చేస్తూను ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆమె ఏమి సినిమాలు లేవు కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే జనాల్లో ఉండాలని అనుకుంటున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు దానికి సమాధానం? ఏమండి నేను పోక్ చేయడం ఏంటి, నేను ఎవరిని ఎత్తుక్కొని వెళ్ళలేదు, సమస్యలన్నీ నా దగ్గరికి ఎదుర్కొంటూ వస్తాయి. నేను కష్టపడి నిజాయితీగా పనిచేస్తా కాబట్టి నాకు ఉదయం లేస్తే ఇన్ని సమస్యలు చెప్తారు. అమ్మా నన్ను ఇలా కాపాడు, అమ్మా నాకు ఇలాంటి కష్టమైంది. నాకు మొన్న అమ్మాయి పాకిస్తాన్ యువకుడిది చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాలామంది అమ్మాయిలు పెట్టారు, చాలామంది ఇబ్బందులు పెట్టారు, నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారు, నేను పెడుతున్నాను. నేను అన్నీ తీసుకోలేదు, నా దగ్గరికి సమస్యలు వస్తాయి, నేను సమస్యల దగ్గరికి వెళ్ళను. వచ్చిన సమస్యల్లో నాకు ఏదన్నా పోక్ చేసిన వాళ్ళు ఏదనుకున్నా, నాకు ఎక్కడైనా ట్రిగ్గర్ అయింది అనుకోండి, నేను అది తీసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం గట్టిగా ఇది తప్పు ఉంది అని, నేను ఏ తప్పునైనా సహించలేను. ఇంకొక విషయం, మీరు సినిమాలు లేవు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారంటే, సినిమాలు నేను వదులుకున్నాను. ఎందుకు వదులుకున్నా చెప్తా. బయట జార్చండి, మీ క్యారెక్టర్లు వస్తాయి, మీరేం వ్యాంపిష్ రోల్స్ చేశారు కదా అని నన్ను చాలా మంది చెప్పారు. మీరు ఆ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో ఒక స్టాంప్ పడిపోతుందని వింటామండి. ఇప్పుడు తల్లి క్యారెక్టర్లు చేశారు అనుకోండి, వరుసగా తల్లి క్యారెక్టర్లు వస్తాయి. అందుకే మన ఆర్టిస్టుల దగ్గర కూడా వింటూ ఉంటాం, ఒకటే జానర్ చేస్తున్నట్లయితే అదే స్టాంప్ వేసేస్తుంది అన్ఫార్చునేట్లీ. మీరు ముందు మీరు బయట జార్చారు కాబట్టి ఇప్పుడు కూడా జార్చమని అడుగుతున్నారు కదా. కరాటే కళ్యాణికి వెనక బ్యాక్ బోన్ ఇండస్ట్రీలో ఎవరు లేరు. కరాటే కళ్యాణ్ సింగిల్ పర్సన్, హైదరాబాద్కి వచ్చి స్ట్రగుల్స్ చేసిన 1 year అయినా. నాకు కొంచెం విద్య ఉంది, గట్టిగా మాట్లాడగలను, డైలాగ్ డెలివరీ బాగుంటుంది, ఫేస్ బాగుంది. ఇమీడియట్గా నేను తొందరగా క్లిక్ అయ్యాను నా డైలాగ్ డెలివరీతో, నా ఫేస్తో. అది కూడా చాలా నేను పిచ్చి పిచ్చి పనులు చేసైతే నేను రాలేదు. సో నేను స్ట్రైట్గా ఎప్పుడు చెప్తాను, నేను ఎవరి దగ్గర తల ఉంచలేదు, పిచ్చి పిచ్చి పనులు చేయలేదు.
ఎవరెవరు అనుకునేటట్టుగా కమిట్మెంట్లు అవి నన్ను ఎవరు అడిగేంత ధైర్యం చేయలే. అట్లాంటి ఎందుకంటే నా విద్యతో నేను వచ్చా, అంత ధైర్యంగా చెప్పగలను. సో నేను హరికథ చెప్తాను, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరితోని పిచ్చి పిచ్చి పనులు చేయలేదు కంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం అన్నీ కలగలిపితే కరాటే కళ్యాణి అంటారు కదా. అట్లీస్ట్ మిమ్మల్ని అడగను కూడా అడగలేదు. అడిగారమ్మా, అమ్మా నిన్ను అడగరా నన్ను అడగరా, అడిగిన వాళ్ళని మనం తప్పించుకెళ్ళాలి. మనకిష్టం లేకపోతే మనం వెళ్ళిపోతాం పక్కకి, అంతేగాని మనమే వెళ్ళి మీద పడ్డాం అనుకో అందరూ వాడుకోవడంగా చూస్తారు. ఒక ప్రశ్న మీరు అడగండి, ఇది మధ్యలో ఇది కంప్లీట్ అయినా ఇంకోటి అడగండి, ఎందుకంటే మళ్ళీ ఇది మర్చిపోయేటే వెళ్ళిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సినిమాల్లో నేను బయట జార్చాను అంటే అప్పుడు నేను నిలబడాల్సిన సమయం. నేను ఆ క్యారెక్టర్ చేయకపోతే ఇంకొకరు చేస్తారు కాబట్టి నేను క్యారెక్టర్, నా ఐడెంటిటీ, నా క్రైసిస్ అప్పుడు నేను తీసుకున్నాను. నా భుక్తికి, నా ఫ్యామిలీని పోషించుకోవడానికి చేశాను. కానీ నా మనసు ఎప్పుడు ఒప్పుకోలే ఇలాంటి క్యారెక్టర్ చేయమని చెప్పలే. ఎందుకంటే నేను హరికథ విద్వాంసులు, నా హరికథ విన్నాక ఎవరు నన్ను అడగరు కదా. నా హరికథ నేను నేర్చుకున్నప్పుడు నాకు ఇవన్నీ కాదు, ఇది భుక్తికి మనం చేసిన క్యారెక్టర్ చేసినా అలా అని చెప్పి ఫుల్గా ఇప్పేసి నేనేం చేయలేదు. న్యూడ్ కాదు నా క్యారెక్టర్స్. సో నాది చిన్నది వ్యాంపిష్ రోల్, అంటే విలన్ ఆర్ చిన్న సెక్స్ అప్పీల్ ఉన్నవాడు అలాంటివి చేసేది తప్ప పిచ్చి పిచ్చివి ఏమీ నేను చేయలేదు. అలాంటి నా క్యారెక్టర్స్ మీరు చూడొచ్చు. పిచ్చి పిచ్చికి ఎక్కడ పిచ్చి పిచ్చి ఏమి ఉండవమ్మా. బట్టలు ఉన్నాయి నాకు ఫుల్గా నిండుగానే. చిన్న పైట జారిస్తేనే దానికి ఇంత ఎర్రెక్కిపోయిన జనాలు. నిజంగా నేను పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు చేసి పిచ్చి పిచ్చి చూపిస్తే ఇంకేమైపోయేవారు జనాలు, చెప్తున్నాను. నాకు ఇప్పుడంతా అప్పుడు నాకు నచ్చలేదు కానీ చేశాను నా పరిస్థితులు. ఇప్పటికీ నేను ఆ క్యారెక్టర్ ముద్ర వేసేసారు కాబట్టి ఇంకా మీరు యంగ్గా ఉన్నారు, చెయ్యొచ్చు. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, మీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, మాకు నచ్చుతుంది కామెడీ అని అడిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ మన ఇండస్ట్రీలో అందరి మీద కేసులు గీడలు అన్ని, ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా నేను కేసులు వేసా. ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా హిందుత్వవాదిగా పూర్తిగా నేను కట్టర్ హిందూగా ఎప్పుడు మారిపోయానంటే, పుట్టిన జీవితంలో మన ధర్మం కోసం మన దేశం కోసం పని చేయకపోతే ఇంకెందుకు ఉన్నది అని ఫిక్స్ అయిన తర్వాత నేను మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద టైటిల్స్ పైన, సినిమాల పైన భగవద్గీత పెట్టారని, మీరు ఇందులో సినిమాలు తప్పుగా చూపించారని, బికినీలు వేసారని, కృష్ణుడి పాటకి అందరి మీద ఫైట్లు చేసినందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఈవిడ టోటల్గా హిందుత్వం వైపు వెళ్ళిపోయి రాజకీయాలు ఇటువైపు ఇవన్నీ చేసుకుంటున్నట్టుంది, ఈవిడకి మన అవసరం లేదు, సినిమాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నారో ఏమో, ఇవ్వడం మానేశారు. సో ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత క్యారెక్టర్. ఒకప్పుడు సినిమా చేస్తే చిన్న క్యారెక్టర్ అని గుర్తింపు వచ్చేది, సినిమా చేస్తే రెమ్యూనరేషన్ కూడా బాగుండేది. 10 రోజులు 15 రోజులు చేసేవాళ్ళం పని. ఈరోజు 10 రోజులు ఉండదు వర్క్, ఒక్క రోజులు అయిపోద్ది. ఒకరోజు నా రెమ్యూనరేషన్ 50,000 సినిమాకి అనుకోండి. ఆ 50,000 ఒక రోజుతోనే ఒక నెలలో ఒక క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఇలా 10 సినిమాల్లోనే ఎవరైనా ఇస్తే మనకు కూడా ఏదైనా పేరు వస్తుంది. మళ్ళీ నేను సినిమాలు చేయాలి, అంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసి ఒక స్టాంప్ వేసి ఒక ముద్ర వేసి అబ్బా అనే డైలాగు, సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలంటే అబ్బా అంటారు, బాబీ అంటారు. ఇవన్నీ మంచి మంచి పేరు తెచ్చుకున్నా నేను ఏదో వెనకాల నిలబడి ఎట్లా వెళ్ళిపోయే క్యారెక్టర్ చేయలేను. నా నా స్టేటస్ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి రీచ్ అవ్వడం కష్టం, రీచ్ అయిన తర్వాత కింద పడకూడదు, అక్కడే ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాలు కదా 200, నేను బాబీనే. ఎన్ని సంవత్సరాలైనా అబ్బా డైలాగ్ నాకే. సో ఇది నేను నిలబెట్టుకోవాలి. నా మార్క్ నేను పెట్టుకున్నాను, నా మార్క్ బెంచ్ మార్క్ అలా ఉండాలి. అంతేగాని దాన్ని మళ్ళీ నేను బీట్అవుట్ చేస్తే ఇంకో దానిలో నేనే చేయాలి. అంతేగాని మళ్ళీ నేను ఇంకొక చండాలంగా చిన్న ఏదో నిలబడి వెనకాల నిలబడుతుంది ఒకప్పుడు పంచిగా, అదే ఇంటర్వ్యూ మీరే అడుగుతారు. ఒకప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసిన కరాటే కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీరు అడగరా? అడుగుతాం. సో అది నేను నిలబెట్టుకోవడానికి నేను సినిమాలు మానేసా. నాకు మళ్ళీ క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు నేను మానేసి ఏం చేస్తాను తెలుసా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 2 సినిమాలు తీసాను. గుడ్, మీకు అది తెలియదు, తొందరలో ప్రెస్ మీట్ అయితే మీరు చూద్దరు. కానీ రవం అని సినిమా చేసాం, మా తమ్ముడు ప్రొడ్యూసర్, తన మ్యూజిక్ డైరెక్టర్, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పర్యవేక్షణలో మొత్తం జరిగింది. సినిమా తీసాం, నెక్స్ట్ నేను డైరెక్షన్ చేస్తాను. నేను నా క్యారెక్టర్ని పెద్దగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను తొందరలోనే ముందుకు వస్తాను. నేనేం మానేలేదు, నా క్యారెక్టర్ నేను బిల్డ్ చేసుకుంటున్నాను. నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ చేస్తాను. జనాలకు తెలియక ఏదో అనుకుంటారు, అనుకుని అమ్మ సినిమాలు లేకపోయినంత మాత్రం బయట గొడవలకి వెళ్తే నాకేం డబ్బులు రావమ్మ, ఈ గొడవలు పడడం వల్ల నా సొంత డబ్బులు నేను కోర్టులకు తిరగడానికి, పోలీస్ స్టేషన్ తిరగడానికి, పెట్రోల్ వేసుకొని తిరగడానికి, ఎవరైనా బాధితులు వస్తే రోజుకు 100 మంది వాట్సాప్లో అమ్మ 1000 రూపాయలు కావాలి, మాకు మా ఇంట్లో బియ్యం లేవు, అమ్మ అవి లేవు అడుగుతుంటే నా చేతనైంది నేను చేయగలిగిన దానికి సరిపోవడం తప్ప, నా సొంత డబ్బులు నేను దాచుకున్న డబ్బులు తప్ప ఇందులో ₹1 ఎక్కడ రాదమ్మా, మీరు వచ్చినట్టు చూపిస్తే నేను దేనికైనా ఓడిపోతాను. అంటే ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి అంటే దీనికి మీరు ఒక ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి గారు ఇలా వెళ్ళడం వల్ల మీకు ఎవరు భారీగానే ముట్ట చెబుతున్నారు? ఎవరు? ఇప్పుడు ఎవరైతే మీకు మీకు ఎవరు చెప్పారు? అది కాదు, మీకు ఎవరు చెప్పారు చెప్తే వాళ్ళని రమ్మనండి, వాళ్ళని నా ఎదురుగా మాట్లాడమనండి. దమ్మున్నోళ్ళు ఎవరైనా నా ఎదురుగా కూర్చొని
ఇదిగో నువ్వు ఇది చేసావని ఇట్లా డైరెక్ట్ పాయింట్ అవుట్ చేసి మాట్లాడమని దమ్మున్నోళ్ళు ఎవరైనా రావాలి. మేయర్ విజయలక్ష్మి నాకేమైనా ఆవిడెవరో నాకు తెలియదని చెప్తున్నా, వాళ్ళ మనుషులందరూ వెళ్ళి నా మీద కేసు పెట్టారని చెప్తున్నా, నాకెవరు ముట్ట చెప్తారు? దేనికి ముట్ట చెప్తారు? నేను తీసుకున్నట్టు మీరు చూపించండి. పోనీ ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా చూపించవచ్చు. మీరు ఇదే కాదు ఏదైనా చూపించవచ్చు. నేను డైరెక్ట్ చెప్తున్నాను. ముట్ట చెప్తే ఏమండి, ముట్ట చెప్తే మీరు నా ఇంటికి రండి, నా ఇల్లంతా చూపించుకోండి, హోమ్ టూర్ చేయండి. ఎక్కడ ఒకడ పడి ఉంటాయి, ఎక్కడ ఒక్కడ తీసిపడు. నేను ఒక్కదాన్ని చేసుకోవాలి, నేను ఇటు తిరగాల. నేను ఇంట్లో ఏదైనా పని చేసుకుందాం అంటే ఎవరో ఒకరు ఫోన్ వచ్చి బయట తీసుకెళ్ళిపోతాను నన్ను, ఏదో ఒక సపోర్ట్ అని. పోలీస్ స్టేషన్ చిన్న మాట చెప్పమ్మా. ఇట్లా నేను సోషల్ యాక్టివిస్ట్, హిందూ యాక్టివిస్ట్, ఎవరి మీద ఏ ప్రాబ్లమ్స్ వచ్చి నన్ను అడుగుతారు, అక్క సపోర్ట్ చేయక్క. కొన్నిసార్లు మనం డీజిల్ వేసుకొని వాళ్ళని తిప్పిన రోజులు ఉన్నాయమ్మా. నేను డీజిల్ వేసుకొని ఇప్పటికి కూడా తిప్పుతూ ఉంటాను. బాధితుల దగ్గర రూపాయి తీసుకొని నేను ఏ రోజు చేయలేదు. చూపించండి. పోనీ మొన్న అమ్మాయిని నేను లంగరోజుకి అటు ఇటు తిప్పాల్సిన నా డీజిల్ నేను వేసుకుని తిరిగాను. కావాలంటే మీరు కనుక్కోవచ్చు. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇలాంటివి చాలా ఎలిగేషన్స్ వేయచ్చు, చూపిస్తే నేను ఒప్పుకుంటా. నేను అలా తీసుకున్నానని కానీ నాకు అలా ఎవరో ముట్ట చెప్పారు, ఎవరండి అనేవాడు? దమ్మున్నాడు రావాలి నా దగ్గరికి, ఎదురుగా రావాలి. ఆడైనా మగైనా రమ్మనండి, నేను డైరెక్ట్గా సవాల్ చేస్తా, రమ్మనండి. ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే అంత నిజాయితీ లేకుండా ఎట్లా చెప్తా. ఇంకొక విషయం, వీళ్ళు ఎవరైతే ఏమైనా కుట్రలు పన్నే వాళ్ళు కూడా ఉన్నారు నా మీద. చాలా రకాల ఫోన్స్ వస్తుంటాయి, నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, అన్నీ చూసుకొని అడచితూచి అడిగేయాలి. కుట్రలు పన్నే వాళ్ళు ఇరికించడానికి ఏం చేస్తే నాకైతే తెలియదు, కానీ అది కూడా మీకు అర్థమైపోద్ది. నిజంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు అర్థమైపోద్ది. అలా చేసేవి కూడా చేశారు 2-3 సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు. కొన్ని కేసు అమ్మ ధర్మం కోసం వెళ్తే మనకి డబ్బులు రావమ్మ. మీరు అన్నట్టు కేసులు మాత్రం కాదు. ఆ టాక్ అన్నోళ్ళగా నాకు చెప్పండి. ధర్మం కోసం నిలబడి నీతి నిజాయితీగా పనిచేస్తే డబ్బులు లేకపోయినా ఖచ్చితంగా కేసులు అయితే అవుతాయి. కేసులు అయితే తప్పించుకోలేం మనం. ఎన్ని కేసులు ఉన్నాయో. అంటే ఓ పక్క సినిమాలు చేయట్లేదు, మరో పక్క మీరు సేవా కార్యక్రమాలు అంటూ మీ డబ్బులు పెట్టుకును, మీ పెట్రోల్, మీ డీజిల్. చిన్నప్పటి నుంచే సేవాభావం ఉందమ్మా. మరి ఎట్లా గెటన్ అవుతున్నారు? చెప్తారుగా కళ్యాణి, ఇప్పటికీ చెప్తున్నారు. నిన్న రాత్రి నేను సత్యసాయినగం దగ్గర వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేను రాత్రి చెప్పాను కథ. వినాయక చవితికి చెప్తాను, ఎక్కడైనా పిలుస్తుంటారా అడపా చెప్తుంటాను. లేకపోయినా నాకేదో చిన్న స్టూడియో ఉంది, రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూసఫ్గూడలో. అది దాంతో చేసుకున్నా. ఇప్పుడు యూట్యూబ్ కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాను. మరి నా మాటలకి పాటలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నా మాటలకి అట్రాక్ట్ అయినా నా ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడే చెప్పేస్తున్నాను, తొందరలో పెడతా, చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి ₹1 ఇస్తే నేను ₹10 సంపాదిస్తే అందులోంచి ఒక ₹2 నేను పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరి కష్టాలు ఉంటే వాళ్ళకి. నాకు ఇంతవరకు నేను పెట్టుకోలేదు యూట్యూబ్. ఎందుకంటే నా మీద యూట్యూబ్ వాళ్ళు అందరూ బ్రతుకుతున్నారండి, నేను ఎందుకు పెట్టుకోకూడదు? ఓపెన్గా చెప్పాలి కదా. నన్ను ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి దానికి నేను మాట్లాడాలి. నా దానిలో నేను మాట్లాడతాను. నాకు ఎవరు సలహా ఇచ్చారు మొన్న, మీరు ఇంత కష్టపడుతున్నారు, సినిమాలు లేవు, షికారులు లేవు, ఏమి లేకుంటే ఇబ్బంది పడతారు, మీరు ఏం చెయ్యరు. నిజంగా మాకు షికారులు అంటే మీకు అర్థమైందా? పబ్బులు గిబ్బులు షికారులు తిరగం మనం, కాబట్టి మీకు తెలుసు. కాబట్టి అవన్నీ లేవు, మీకు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడుతూ కూడా అందరికీ సహాయం చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తా సింపుల్గా, అంటే పేర్లు చెప్పను, ఏం చెప్పను. నా పద్ధతి ఎలా ఉంటుందంటే, ప్రతి మనిషికి చాలా కష్టం రోజులు ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, మీరు కూడా చెప్పుకోలేరు. ఎంత చెట్టుకి అంత గాలి మనకి ఎప్పుడో తెలుసు. నా దగ్గర అస్సలు డబ్బులు లేని రోజులు కూడా వస్తాయి, అన్ని ఇచ్చేస్తుంటాను నేను. ఉంటే నా దగ్గర ఉంటే చాలా జోరు నా చెయ్యి, తెలుసు కదా మీకు. నా దగ్గర ఉండాలి కానీ జోరు చెయ్యి. అయితే మొన్న ఒకసారి అన్ని డబ్బులు అయిపోయి ఆ రోజు ఎవరికో ఏదో మొన్న ఈ మధ్య ప్రోగ్రామ్స్ వీటిల్లోనే ఇట్లా అన్న ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. ఒక పెద్దవాడు ఫోన్ చేసి పాపం బాధపడ్డాడు, ఏం చేయాలి తెలియదు, నా దగ్గర అన్ని డబ్బులు లేవండి, కష్టం ఉందండి. నా దగ్గర కూడా నేను అన్నీ కొంచెం ఏదో వేరే వాటికి నా కారు ప్రాబ్లం చేసింది, దానికే నేను 60-70 వేలు పెట్టాల్సి వచ్చింది, అన్నీ తీసేయాల్సి వచ్చింది, ఏం లేవు. ఇప్పుడు నెలాఖరు కొంచెం ఇబ్బంది ఉంది, బాబుకి బాగాలేదు, కొంచెం బాగాలేదు, కాబట్టి కొంచెం మీరు ఎలా అయినా చేయాలి అన్నారు. నా దగ్గర నమ్ముతారా మీరు 500 ఉంచుకొని మిగిలిన డబ్బులను పంపించాను. ఇది నా పరిస్థితి. నేను దాని ప్రూఫ్స్ కూడా ఇవ్వగలను మీకు. అంటే చెప్పొద్దు, జనరల్ పేర్లు ఎవరు నేను ఆ మెంటాలిటీ నాది. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే నేను ఫస్ట్ షేక్ అయిపోతాను ఇక్కడ. సో నాది డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఉన్నంతలో మళ్ళీ మా తమ్ముడు మా అమ్మగారు అడ్జస్ట్ చేసుకుంటాం. మా అమ్మగారు మా తమ్ముడు నేను మా ఇంట్లో మేము ఏదో అడ్జస్ట్ అవుతాం. నా ఫ్రెండ్స్ నాకు ఇష్టం, నాకు అక్క చెల్లి అని ఒక ఇద్దరు ఉంటారు, నా స్నేహితులే వాళ్ళు నాకు అవసరానికి సపోర్ట్ చేస్తారు. మేము చేసుకుంటామండి. మరి లేకపోతే ఎలా బతుకుతాం? మీకైనా ఉంటారు అలాగ, ఎవరైనా పంపించంటే పంపించే ఫ్రెండ్స్, అలా అవసరాన్ని బట్టి చేసుకునేవాళ్ళు ఉంటారు. మా అక్క శ్రీదేవి అక్క కూడా నాకు అట్లా ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు కూడా చెప్తా. ఆవిడ నాకు బ్యాక్ బోన్గా నిలబడుతుంటారు. ఆ అక్కకి ఏదైనా ఉంటే నేను ఆవిడకి చెప్తా, కష్టం చెప్తున్నా. మా తమ్ముడు నా సొంత తమ్ముడు, అంతే, నా సొంత తమ్ముడు.
నాకు ఇంకెవరో అవసరం అండి, ఇంకేముంది, నేనేమి పిచ్చి అలవాట్లు లేవు కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదు. నాకు ఏమన్నా పెట్రోల్ డీజిల్, నా ఇంటి అద్దులు ఇవే కదా కావాల్సింది, ఇంతకుమించి ఏముంది. బట్టలు అంటారా, మా ఇంటి నిండా గుట్టలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వెళ్తే కనిపిస్తే ఏమైనా 10,000 ఉన్నాయనుకోండి, ఒక 1,000 రూపాయలు 2,000 పెట్టుకునేసి, అది కామన్, మనం అలవాటు, మనం ఎవరు ఆడపిల్లలకు ఉండేది. సో ఇంత లగ్జరీ లైఫ్ నేను బ్రతకట్లేదు, అలా అని చెప్పి కింద ఎక్కడో బతకట్లేదు. ఇలా వెళ్ళిపోతే చాలా ఈ జీవితం అనుకుంటున్నాను. నాకు డైవోర్స్ అయిపోయింది, నా కొడుకు నేనే, మా తమ్ముడు, మా అమ్మగారు, మేము ఉంటాం. సో నాకు ఇంకేముంటాయండి మళ్ళీ, ఇప్పుడు ఏం కావాలి. చూడడానికి ఇంత చక్కగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం 50+ వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే 50 ఉన్న వాళ్ళు కూడా అన్నాను అందుకే. ఓకే, మనం చూసి అది తప్పు కూడా ఏం కాదు. కరాటే కళ్యాణి గారు ఎప్పటికీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఎందుకు ఎవరు వస్తారు అమ్మాయి గయ్యాలు చేసుకోవడానికి, మీరు చెప్పండి. అడిగి చూడండి. నేను అడగనండి ఎవరిని, నేను ఎవరిని మీరు అడగద్దు. ఓకే, నేను విల్లింగ్ ఉన్నానని అని చూడండి. అలా ఇంతకుముందు ఇంటర్వ్యూలో రోషన్ ఎవరో పెట్టాడమ్మా, అప్పుడు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అయ్యింది. నాకు తర్వాత విపరీతం వచ్చాయి. మరి నేను ఒప్పుకుంటా, మా అమ్మగారు కూడా చెప్తున్నారు నిజమే, చేసుకోవాలి, ఆడపిల్లకి సపోర్ట్ కావాలి. కానీ అంత నిజంగా నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ, ఇంత ధర్మం పట్ల అవగాహన ఉండి, నువ్వు వెళ్ళు నేనున్నాను అనేవాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో. కానీ ఒకటి ఏదైనా గట్టిగా మాట్లాడితే వీళ్ళు గయ్యాలి అని ముద్రేస్తారు తప్ప, వాళ్ళ మనసు ఎంత సున్నితంగా ఉంటుంది ఎవరికి అవసరం లే. అంటే ఇవన్నీ తెలియవు. సో బ్యాక్ ఏమైనా సరే వాళ్ళు మొహాన్, ఆ కరాటే కళ్యాణి అంటే అమ్మో ఆవిడ అంటారు. మీరు కావాలని మీరు ఎందుకు మీరే అనండి, ఎక్కడైనా కరాటే అమ్మో ఆవిడ ఎవరు చేసుకుంటారు, ఆవిడ ఇదే వస్తుంది అలా కదా కదా. నాతో మీరు మాట్లాడితే మీకు అర్థం అవుతుంది నేను ఏంటన్నది. కానీ బయట ఎవరైనా చేసుకో, అమ్మో ఆవిడతోనే ఎవరు వేగలరు అంటారు. ఎందుకంటే నేను స్ట్రైట్ క్వశ్చన్ చేసి కొట్టినట్టు మాట్లాడతా. ఇప్పుడు ఏ ఫ్యామిలీలో మనం కదిపిన హస్బెండ్ అడిగితే అమ్మ మా ఆవిడ అని అంటారు సిచ్యువేషన్. అంటే నేనైతే ఒక మాట చెప్పమంటారు, నేను చాలా అడ్జస్టబుల్ తెలుసా, కానీ నేను చాలా అడ్జస్ట్ అవుతా. ఇప్పుడు మీకు ఓపిక ఉంది, శక్తి ఉంది, తిరగలని రోజులు తిరుగుతున్నారు. అదే ఒక్కటే మా అమ్మ చెప్తుంది. ఆఫ్టర్ 10 years 20 years తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి ఒక తోడు కావాలి. పెళ్లి అనేది వేరే దానికోసం కాదు, ఒక తోడు కోసం. అండ్ నెక్స్ట్ కలిసి రాలేదేమోనమ్మా అందుకే వదిలేసా. ఇంకోటి చెప్పమంటారా, నిజంగా రాసి పెట్టుంటే మా అమ్మగారు అంటూ ఉంటారు ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం చేసుకో అని. అంటే ఇంట్లో మా అక్క వాళ్ళు ఉన్నారు, మా మంజు అక్క వాళ్ళందరూ చెప్తుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ నాకు ప్రపోజల్స్ కూడా చాలా వస్తాయండి, అది కూడా చెప్తున్నా. ఎందుకు రావు మీకు రావా అంటే అబద్ధం లేదు, నిజంగా వస్తాయి. నేను అబద్ధం లేకుండా నిజం చెప్తాను, చాలా వస్తాయి. నేను అని వెళ్ళిపోతా నడిమేసి తీసుకోండి. అడగాల్సిందిగా మీరు వాళ్ళని, నేను ఎంత గయ్యాలిదాను కదా నన్ను ఇదే చెప్తారు. మీరు వేరండి, బయట వేరండి, మిమ్మల్ని చూసాం, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసాం, మిమ్మల్ని చూసినాం, మీరు ఉంటే మా జీవితంలో చాలు, అసలు మీలాంటి మనిషి, అసలు మీలాగా ఎవరుంటారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు, అలాంటి అమ్మాయినే చూడలేదు అని చెప్తారు. అన్నీ అలాగే చెప్తారమ్మా, ఇవన్నీ కామన్ అని నేను నవ్వేసి వెళ్ళిపోతా, పట్టించుకొని తర్వాత నుంచి తప్పించుకుంటూ తిరుగుతా. ఎంత నేను ఎస్కేపర్ అంటే వాళ్ళు మళ్ళీ కనిపించుకొని తిరుగుతా. వాళ్ళకి నాకు ఎవరైనా కొంచెం తేడా కొడుతుంది అంటే రెండోసారి మళ్ళీ మాట్లాడిన వాళ్ళతో, అంటే మాట్లాడతాను బట్ వాళ్ళకి అర్థమైపోద్ది వీడికి ఇంట్రెస్ట్ అని. చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్స్ నేను చెప్తే ఇంతమంది వస్తారు. అవసరం లేదు, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో తక్కువ బట్ బయట వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అడుగుతూ ఉంటారు. అంటే నేను బాగున్నాను కాబట్టి, ఇప్పుడు మీరు బొమ్మలా ఉంటానని గుమ్మటంలా చక్కగా ఉన్నాను, మరి నాకేంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు, చక్కగా ఉన్నాను కాబట్టి అడుగుతారు, అది కామన్. అంటే దీంతో పాటు ఒక ఆధ్యాత్మికత మీలో, ఆధ్యాత్మికత చూసే ముందు వస్తారు. నా వైఫ్ కావాల్సింది అన్న వాళ్ళకి బయట వేరు. అమ్మ ఇంకోటి చెప్తే, పెళ్లి చేసుకున్న అబ్బాయి చూసేది భక్తిగా ఉందా లేదా చూడడానికి, పూజలు పునస్కారాలు భక్తి అదొకటి చాలు కదా. ఇవన్నీ ఓకే, సంప్రదాయాలు పూజలు ఏం చేయాలి అన్ని బాగా తెలుసు. ఒకటి రాదు, ఇల్లు సర్దడం రాదు. ఓపెన్ గా చెప్పేస్తున్నాను, పని మనుషులు పెట్టి చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళకి ముందే చెప్పేయాలి. ఎవరైనా నిన్న కూడా అడుగుతారు కదా రేపు వచ్చి నాకు ఇల్లు సర్దు కూడా రాదు. ఎందుకు తెలుసా, ఎప్పుడు నేను బయట ఫైట్లకి వెళ్ళడం వల్ల ఇల్లు ఎక్కడ అలా నేను ఊరికే అంటున్నా. కానీ జనరల్గా మనకి ఇంట్లో నన్ను కూర్చోబెట్టి, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వేమైనా ఉంటే యూట్యూబో లేకపోతే ఫైట్లు చేసుకో, నీకు నేను సపోర్ట్ చేస్తాను, లీగల్ ఫైట్స్ చేసుకో, నేను చూసుకుంటానంటే అంతకన్నా ఎవరికి కావాలి చెప్పండి. నాకు కూడా రెస్ట్ కావాలనిపిస్తుందిగా. నన్ను చూసుకుని ఈ రోజుల్లో ఎవరున్నారండి, అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళు, నేను 2 లక్షలు సంపాదిస్తా 3 లక్షలు అని చెప్పేవాళ్ళే ఉన్నారు. తర్వాత మనమే వెళ్ళి కేసులు చేస్తున్నాం అలాంటివన్నీ. అవి చూస్తూ కూడా ఎలా చేసుకోమంటారు మీరు చెప్పండి. బయట మనకు చెప్పడానికి నిజంగా వాళ్ళకి ఏముండదు వెనక, మన సొమ్ము మన డబ్బులు తినడానికి వద్దామనే ప్లాన్ చేస్తారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నారు, వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. చూస్తూ మళ్ళీ గోతులు ఎలా పడతారు.
సో చూసా, నేనే సాల్వ్ చేయడానికి వెళ్తా, నేనే చాలా మందికి వార్నింగ్లు ఇస్తా, అమ్మాయిని ఇలా చేస్తారా నీకు మీద కేసు పెట్టిస్తా, ఇట్లా మనమే చెప్తే మన పేరు చెప్తేనే పనులు అయిపోతుంటాయి చాలాసార్లు. కరెక్ట్కి వెళ్ళి నాకు తెలుసు అంటే వాళ్ళు 2 రోజు మంచిగా మాట్లాడి నాకు చాలామంది చెప్తారమ్మా. అలాంటప్పుడు నేనే చూస్తూ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, నెలకు 3-2 లక్షలు సంపిస్తే 1 లక్ష అనుకుని ఎవరో వచ్చారనుకో, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అన్ని దాచేసి అన్ని అబద్ధాలు చెప్తారు, నిజాలు ఎక్కడ చెప్తారు? నాకంతా ట్రూత్ కావాలి, నిజమే కావాలి, నేను నిజమే చెప్తా, నేను కూడా అబద్ధం ఆడుకుంటూ నిజమే చెప్తా, ప్రతిదీ నిజమే చెప్తా. నువ్వు అలాగే ఉండాలంట, ఎలా అవుతుంది? మనమేమో అందరికి హెల్పింగ్ అంటే అవతల వాళ్ళు నీకొద్దు, నీకు నాకు సెట్ అవ్వదు, నువ్వేమో ఇంట్లో ఉండట్లేదు అని వాళ్ళు అనుకో. ఎందుకు అలా అనుకోద్దు? నా పెళ్లి గురించి ఏదో 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 అంటారు చూడదు, ఏదో సామెత ఉంది, ఎంకి పెళ్లి సుప్పు జాబుకి వచ్చిందని. అలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు అవసరం లేదులేండి, కానీ ఇప్పుడు అవసరం లేని టాపిక్ ఏటో తిప్పారు మీరు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ పాపం ఎంతమంది ఏమైపోతా ఉంటారు. కామెడీ జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు చూసారా, మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీరు. చూసారా, మొన్న పాపం చంపేసి ముక్కలుగా కోసి నేనైతే చంపాను. నాకు తెలిసి మీకు అంత ధైర్యం లేదు. లేదు, తప్పు అలాంటి పాపాలు చేయకూడదు. అంటే గట్టిగా మాట్లాడేవాళ్ళు, గయ్యాళిగా ఉండేవాళ్ళు కొన్ని పనులు చేయలేరు. సూర్యకాంతం గారు నాకు ఇష్టం, నిర్మలమ్మ గారు ఇష్టం, ఛాయాదేవి గారు ఇష్టం. వాళ్ళని చూసి నేను పొంగిపోయేదాన్ని, అలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. అలాగే నాకు పుల్లమ్మ క్యారెక్టర్ కూడా సూర్యకాంతం గారు చేసిందే అందాల రాముడులో. అలా చేసే వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళు ఎంత సున్నితమో తెలుసా? నాకు శివారెడ్డి అంటాడు, సూర్యకాంతం గారు రీప్లేస్మెంట్ నువ్వు, ఆవిడ వంటలు చేసి తీసుకొచ్చి అందరూ పెట్టేవారు, నేను అలాగే షూటింగ్లో అందరికి అన్ని చేసి తీసుకెళ్ళి. అట్లా ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు, భార్యల్ని భర్తలు చంపేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట చెప్తాను, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోకండి. చేసుకోకపోయినంత మాత్రాన కొంచెం లేట్ మ్యారేజ్లో అండర్స్టాండింగ్లో, ఇప్పుడు అంతా లివింగ్ టుగెదర్ వచ్చిన తర్వాత తలనొప్పులు వచ్చాయి. ఫస్ట్ లివింగ్ టుగెదర్ అని ఫారిన్ కల్చర్ని అంతా తెచ్చి అడాప్ట్ చేసుకొని, ఇప్పుడు లివింగ్ టుగెదర్లో అందరూ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కూడా. కానీ అది మనకు సంప్రదాయం కాదు. మన భారతదేశానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మన సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించాలి. మన భారతదేశంలో ఉన్న పవిత్రమైన భారతదేశంలో పుట్టి నువ్వు ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని లివింగ్ టుగెదర్లని అలవాట్లు చేసుకొని, ఇప్పుడు వాడు ఒప్పుకోరు, ఇప్పుడు ఎవరో లవ్ చేస్తావు నువ్వు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తానమ్మా, నేను సింపుల్గా అంటే అమ్మాయిలనే నాకేం ఇది లేదు, నాకేం పక్షపాతం లేదు. తండ్రి కన్యాదానంకి కూర్చొని కూతురికి కన్యనే దానం చేస్తున్నానా అనుకునే రోజుల్లో ఉన్నాం మనం. సింపుల్. ఎవరేమని బాధపడినా, అమ్మ నిజమైన అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు మాత్రం నన్ను క్షమించాలి. అంత మరి మొత్తం చెడిపోయారా? నన్ను 10% మంచి వాళ్ళు ఉన్నారు, అంటే 90% చెడిపోయారమ్మా. ఇప్పుడు ట్రెండ్ కూడా అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారట అని అంటే, ఆ అమ్మాయి పాస్ట్ మనకు సంబంధం లేదు, పెళ్ళి అయిన తర్వాత. అమ్మా మీకు చిన్న విషయం చెప్తా, పెళ్ళైన ఆంటీలకి 2 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఎందుకు? పెళ్ళైన అమ్మాయిని ఆంటీ అనేస్తున్నారు వెంటనే. అమ్మాయి చిన్నదైనా ఆంటీ, పెళ్ళైపోతే తాళి పెడితే ఆంటీకి పిల్లల ముందున్న భర్తతో నేను చేసుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయిలు లేరు అక్కడ. అమ్మాయిలు లేక అబ్బాయిల కొరత ఎక్కువైపోయి, అమ్మాయిల కొరత ఎక్కువైపోయింది. అందువల్ల వాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మొన్న ఒక అమ్మాయిని సేవ్ చేసినప్పుడు అమ్మాయి నాకు ఒక క్వశ్చన్ వేసింది. అంటే నాకు కూడా ఇది నేను ముందు ఉంచుతున్నాను, కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళు చెప్పండి. అమ్మాయి అంది, అమ్మ నీకు ఎవరు దొరకలేదా, నీకు ముస్లిమ్సే దొరికారా, ఆ అబ్బాయి దొరికాడా, అబ్బాయి పాకిస్తానే నీకు తెలియదు, ఓకే, కానీ నువ్వెందుకు నీ రిలీజియన్లో నీ దగ్గర నీ ధర్మాన్ని పాటించే వాళ్ళని చేసుకోవచ్చు కదా అంటే, నేను ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాను, తెలియకో తెలుసో ఒకరిని పెళ్లి చేసుకొని విడిపోయాను, ఒక చిన్న పాప. ఇప్పుడు నాకు పాప చిన్న పిల్ల, నేను విడిపోయిన తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానంటే హిందూ సంప్రదాయంలో హిందువుల్లో నువ్వు పాపతో ఉన్నదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుని ఆదరించే మగాడు కనబడలేదు. వాళ్ళైతే వాళ్ళలో నాకన్నా నేను అతనికన్నా పెద్ద పిల్లలు ఉన్నారు, నాకు పాప ఉంది, అయినప్పటికీ ఇద్దరినీ మతం మార్చి పెళ్లి చేసుకున్నారు. మన వాళ్ళు ఏమిరా నీ పెళ్ళైన అమ్మాయిని చేసుకున్నావా అని వాళ్ళ అమ్మాయి 2 ముట్టుకాయలు వేస్తుంది, వాళ్ళ నాన్నే 2 తిడతాడు, నాకు సమాజంలో పరుగు పోయిందని. మన హిందువులు ఎవరు ముందుకు రారు అన్నది అమ్మాయి. నాకు ఆలోచన పడేటట్టే. కానీ మన పిల్లల్ని మనం పెళ్ళైనా మా తమ్ముడికి వెళ్ళి నేను పెళ్ళైన తీసుకురాని చెప్పలేము, మీ తమ్ముడికి మీరు చెప్పలేరు. ఇదే వాళ్ళ దగ్గర అది లేదు, వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో అది నాకు అక్కడ ఈజీగా నాకు ఒక షోల్డర్ కావాల్సి వచ్చింది. ఆ షోల్డర్ నాకు అబ్బాయి ఇచ్చినట్టు అనిపించింది, కలిసి పనిచేసాం, నాకు అబ్బాయి నచ్చాడు అన్ని విధాలుగా. నేను మెల్ట్ అయిపోయాను. నేను ఒక వీక్ టైంలో అబ్బాయి నన్ను దగ్గర చేసుకున్నాడు, నాకు కూడా సరే సపోర్ట్ ఉన్నాడు అనుకున్నాను తప్ప
నేనేమి మన వాళ్ళే కానీ నిజంగా మన చుట్టూ నిజంగా హిందూ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు ఎవరు ట్రాప్ చేయరండి, మన హిందూ అబ్బాయిలకి అమ్మాయిలు పడరండి, అది కూడా చెప్తున్నాను. వీళ్ళు కూడా ఏదో సినిమాలో చాలాసార్లు చెప్పారు, మీ అందమైన అమ్మాయిలు అందరూ కూడా పనికిరాని చతమోహాలు ఉన్న వాళ్ళకే పడతారని చెప్పి డైలాగులు కూడా విన్నాం మనం. కాబట్టి వీళ్ళలో తప్పుంది వాళ్ళలో తప్పుంది. కానీ నేను ఏమంటాను ఇద్దరికి చెప్తుంది ఏంటంటే, మీకు నచ్చకపోతే కామ్గా కోర్టులు ఉన్నాయి, డైవోర్స్ తీసుకొని వెళ్ళిపోయి మీ లిబరలిటీ మీ ఫ్రీడమ్ మీకుంది, మీరు హ్యాపీగా కదా మీ రైట్స్ మీరు తీసుకొని మీరు వెళ్ళిపోండి. మీరు వేరే వాళ్ళ వీళ్ళని చంపేస్తే మీకేం వస్తుందమ్మా? వీళ్ళకి కత్తులతో పొడిచేయడం, రీల్ తీసుకుంటారు నదుల్లో తోసేయడం, వాళ్ళనేమో అదేంటి అక్కడెక్కడో హనీమూన్ అని బుక్ చేసి ఆమె చంపేసింది ఒక పిల్లని, పాపం కదా అది ఎంత ఆల్రెడీ ముందే ప్లాన్ చేసి మేఘాలయాలు. ఇవన్నీ ఏంటమ్మా ఇవి? అసలు అవసరమా? నీకు ఇష్టం లేకపోతే అమ్మ నాన్నకి చెప్పు, ఫ్యామిలీని కూర్చోబెట్టు, నాకు ఇదంతా నేను కష్టం అవుతుంది, నాకు వేరే ఉన్నాడు, నా మైండ్లో వేరే వాడు ఉన్నాడు, ఇక్కడ కూడా అక్కడే ఉన్నాడు, అతనే ఉన్నాడు, వేరే వాడు లేడు, సో నేను వెళ్ళిపోతా అతనితో, నన్ను వదిలేయండి అని చెప్పు. వదలలేదా? కంప్లైంట్ పెట్టు పోలీస్ స్టేషన్లో, నువ్వు అతను కలిసి ఒక న్యాయ పోరాటం చేసుకోండి. మరీ తప్పదు అంటే ఇంకా తప్పదు మాకు ఇంకెవర్లే అంటే అది చెయ్యొద్దు, ముందే చెప్పండి, పెళ్ళికి ముందే అంతే, పెళ్ళికి ముందే చెప్పండి, ఒప్పుకోకండి, పెళ్ళి చేసుకోకండి, నేను చేసుకుంటే వీడినే లేదా మానేస్తా అని చెప్పు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారేమో అతనితో చేయడానికి, అంతేగాని చేసుకున్న తర్వాత వాడిని పొడి చేయడం వీడిని చెప్పు. మా పిల్లోడు ఏం చేశాడు పాపం, వాడిని మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు, నా భార్య నేను పెళ్లి చేసుకున్నాను, ముద్దుగా ఉండాలి, మేము మంచి ఫ్యామిలీ అవ్వాలి, పిల్లల్ని కనాలి, మా ఫ్యామిలీ చాలా కళలు ఉంటాయి కదా, వీళ్ళకి ఎలా ఉంటాయి వాళ్ళకే ఉంటాయిగా. ఇప్పుడు వరకట్నం కోసం నిన్న మొన్న వచ్చి విన్నాం అంటే మళ్ళీ వరకట్నం వేధింపులు మొదలయ్యన్నప్పుడు అలాంటి వాడిని మామూలుగా ఉంచుతారా? అలాంటి వాళ్ళు వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయిలేం సరైన వాళ్ళు కాదండి, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు ట్రెండ్గా మార్చేసి బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలంటేనే భయం వేస్తుంది. పిల్లలు ఉంటే మగపిల్లలు ఉంటే భయం వేస్తుంది అందరికీ. అలాంటి సిచ్యువేషన్ అమ్మాయిలే తెచ్చారు. అంటే రోజు రోజుకి మారిపోయింది. మనం బయట చూస్తుంటాం పెద్ద పెద్ద హబ్స్లో, వాటిలో ఐటీ హబ్స్లో విచ్చలవిడిగా విచ్చలవిడిగా వాళ్ళు స్మోకింగ్ దగ్గర నుంచి వాళ్ళ స్టైల్ దగ్గర దాకా ఎందుకండి, మనం కిందకి వెళ్ళామనుకో చిన్న చిన్న షాపులు ఉంటాయి, బడ్డీ కొట్లు అంటారు, బడ్డీ కొట్టు దగ్గర మంచిగా అసలు వాళ్ళ ఫ్రీడమే కావచ్చమ్మా. కానీ మనం ఇక్కడ కాదు, మన ఫారెన్లో లేము, మన ఇండియాలో ఉన్నాం. తల్లిదండ్రులు పెంచాలిగా ఫస్ట్ నుంచి. తల్లిదండ్రులు ఏమో మిమ్మల్ని ఉద్యోగాలు కానీ పంపిస్తారా చదివించి, మీరేమో ఇక్కడ వచ్చి వేషాలన్నీ వేస్తారా? వాళ్ళకేం కనపడదా? ఇంటికి వెళ్ళేప్పుడు మాత్రం చాలా సినిమాలు చూసినట్టు లంగావాణి వేసుకుని పద్ధతిగా ఉంటారు. మళ్ళీ ఆ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. అది ఏం అసలు అమ్మ కల్చర్ గురించి నేను మాట్లాడడానికి నాకు మనసే ఒప్పుకోవట్లేదు. ఎందుకు తెలుసా? ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు కంప్లీట్గా. అక్కడ ఫ్రీడమ్ ఉంది కదండి, ఇక్కడ ఉండకూడదు. మనము ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. తల్లి దగ్గర వేరుగుంటాం, పెళ్ళం దగ్గర వేరుగుంటాం. ఇక్కడ వేరుగా లేకుండా ఉండం కదా, అదే మనం పాటించాలి. సో ఇది నాకు నచ్చలేదు. మీకు ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులతోనో మీ ఫ్రెండ్స్తోనో వాళ్ళతోనో మాట్లాడుకుని, అవసరమైతే భర్తకు ముందు చేసుకోబోయింది ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడు, అమ్మ నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాయన, నన్ను వదిలే, నేను వేరే వాడిని చేసుకుంటా అని చెప్పండి. వీడిని చంపేసి మీరు జైలుకి వెళ్ళిపోయి మీరేమైనా ఆనందంగా ఉంటారా? మీరు జైల్లో గడుపుతారుగా జీవితం అంతా. చంపేసిన తర్వాత ఈవిడ వదులుతారా? ఈవిడ ఏమైనా ఆనందంగా బయట వాడు ఎవడో అనుకున్నాడుతో తిరుగుతుందా? వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు. మళ్ళీ 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు లోపల ముసలైపోయి వచ్చిన తర్వాత ఏం చేసుకుంటారు అప్పుడు? మీరు టైం అంతా వేస్ట్ కదా. మీకు చట్టాలు ఉన్నాయి, కేసులు పడతాయి, జైల్లో ఉంటాయి, ఇది ఆలోచించుకోవట్లేదు. అది బుర్రకు రాదా? అది ఆ భయం కల్పించి ఆ భయాన్ని తెలియజేస్తే ఎవరు చేయరమ్మా. అయినా భర్తని చంపడం ఏంటమ్మా? మన భర్తని మనం ఎంత పూజిస్తారమ్మా, పరమ పూజ్యంగా పూజించే భారత స్త్రీ ఇక్కడ పుట్టిన అమ్మాయి భర్తని అత్తమామల్ని ఎలా చూసుకోవాలి? అత్తమామలు ఉంటే నేను రాను, అతని ముందు అక్కడెక్కడ ఓల్డేజ్ హోమ్లో పడేయమంటది. మీ తల్లిదండ్రికి కూడా రేపు పొద్దున్న నీ తమ్ముడికి పెళ్ళం వస్తే ఆవిడ అంటే నువ్వు బాధపడవు. సేమ్ వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, నీకు తల్లి అయినా తండ్రి అయినా అత్త అయినా మామైనా ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. పూర్వం మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, నానమ్మ తాతమ్మ అందరూ కూర్చొని కథలుగా చెప్పేవారు ఇవన్నీ, ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఎవరున్నారు? పోకీ మ్యాను, డోరో మ్యాను ఇవి చూపిస్తారు వీళ్ళకి. ఇంకేం వస్తాయి వీళ్ళకి? చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టైం ఇచ్చారు, చాలా విషయాల గురించి చాలా సుత్తేసేసాను మీకు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.